రైట్. ఓకే. ఎస్, వెల్కమ్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. నేను మీ స్వామి యాదవ్. సో క్రిప్టో కరెన్సీ అనేది సమాజానికి ఎప్పుడైనా మేలు చేస్తుందని ఒక గట్టి దృఢ సంకల్పంతో ఇలాంటి ప్రాజెక్టులు మనం టేక్ ఓవర్ చేయడానికి సిద్ధమయ్యాం. చాలా మంది కూడా ఎకనామికల్ ఫ్రీడమ్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా మనకి ఇది కావాలి అని చెప్పేసి అందరూ కూడా ఎంతో మంది పాపులేషన్ చూస్తే భారతదేశంలో చాలా పాపులేషన్ పాశ్చాత్య దేశాలకు పోటీగా పాశ్చాత్య దేశాలకు పోటీగా మన భారతదేశం చాలా 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 వేగంగా దూసుకెళ్ళిపోతున్నటువంటి రంగం క్రిప్టో కరెన్సీ రంగం. ఈ రంగంలో మనకు అద్భుతమైన లాభాలు ఉన్నాయి. మనము రిస్క్ లేకుండా సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ కొంత నాలెడ్జి, కొంత గైడ్ చేసే పర్సన్, మంచి కొంచెం మంచి ప్లాట్ఫామ్ దొరికినప్పుడు మంచిగా ఎర్నింగ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలా అని చెప్పేసి ఎలా పడితే అలా ఎవరు పడితే వాళ్ళని నమ్మి పెట్టారంటే చాలా చాలా మోసపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రిప్టో కరెన్సీకి లీగల్ గా ఇండియన్ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది. దీనికి సంబంధించిన ట్యాక్సబుల్ గాని, దీనికి సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇండియాలో ఆల్రెడీ లీగల్ అయిపోయింది. ఎవరు కూడా దీని గురించి భయపడాల్సిన పని లేదు. ఓకే. నెక్స్ట్, క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకొని మనం ముందుకెళ్దాం. చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి. సో క్రిప్టో కరెన్సీ అంటే ఇక్కడ ఏం లేదండి, జస్ట్ లైక్ మనము ఎలా అయితే ఫోన్ పేలో, గూగుల్ పేలో మన అకౌంట్ డిజిటల్లో ఎలా అయితే మనీ దాచుకుంటే ₹1,00,000, 50,000, 10,000 ఏదో ఒకటి చూస్తూ ఉంటాం ఒక ఫిగర్. నా బ్యాలెన్స్ ఇదని మనం సంబరపడిపోతుంటాం. సో దాన్ని మనం ఏం చేసుకుంటాం, బ్యాంక్ వెళ్ళినప్పుడు ఫిజికల్ గా క్యాష్ కూడా చేసుకోవచ్చు దాన్ని. సో క్రిప్టో కరెన్సీని ఏం చేస్తామంటే, క్రిప్టో కరెన్సీని మనం డబ్బుల్లోకి మార్చలేం. అంటే ఐ మీన్ ఫిజికల్ గా దాన్ని టచ్ చేయలేం. ఎలాగైతే మనం డిజిటల్‌లో చూస్తున్నామో ఫోన్ పేలో, గూగుల్ బ్యాలెన్స్ ఎంక్వైరీ అని చేస్తాం కదా! అక్కడ ఎలా చూస్తున్నామో సేమ్ అలానే ఇక్కడ కూడా కనపడతది. కానీ అక్కడ ఉన్న ఫోన్ పేలో ఉన్నటువంటి ఫిగర్ ఏదైతే ఉందో మీరు డబ్బులు చేసుకునే అవకాశం ఉంది. ఫిజికల్ క్యాష్ తీసుకునే అవకాశం ఉంది. ఎక్కడ ఎవరు రెగ్యులేటరీలో ఉంటది, కంట్రోలింగ్ సిస్టమ్ అంతా ఆర్‌బీఐ, సెంట్రలైజ్ సిస్టమ్, సెంట్రల్ గవర్నమెంట్ అంతా ఆండోర్‌లో ఉంటుంది. క్రిప్టో కరెన్సీ ఎవరి ఆధీనంలో ఉండదనమాట. దీనికి దేర్ ఈస్ నో రెగ్యులేటరీ సిస్టమ్. కానీ ఫిజికల్ గా కాయిన్ ని టచ్ చేయలేవు. ఫిజికల్ గా క్యాష్ ని టచ్ చేయలేవు. ఓన్లీ ఆన్‌లైన్. కానీ దీనికి ఒక వెసులుబాటు ఏంటంటే, ఎప్పుడైనా దీన్ని క్యాష్‌లే కన్వర్ట్ చేసుకోవచ్చు. అయిపోయింది కదా! క్యాష్‌లే కన్వర్ట్ చేసినప్పుడు మనం క్యాష్‌ని ఫిజికల్‌గా టచ్ చేయొచ్చు. సో సింపుల్ లాజిక్, చాలా మందికి తెలియడం లేదు. సో ఇది చాలా సింపుల్ లాజిక్. క్రిప్టో కరెన్సీని సంపాదించుకోవడం, దాన్ని క్యాష్‌లోకి మార్చుకోవడం చాలా ఈజీ. అది మీరు తెలుసుకోవాలి. అదంతా ఒక పెద్ద ప్రాసెస్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను దాని గురించి. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సినది ఏంటంటే, క్రిప్టో కరెన్సీలో సంపాదించుకోవడంలో మనం కాయిన్ సంపాదించుకోవాలి. కాయిన్ అంటే ఏంటి? బిట్‌కాయిన్ కాయినే, టాన్ కాయినే, ఇంకా చాలా కాయిన్స్ ఉన్నాయి. టోకెన్స్ కూడా ఉన్నాయి దీని మధ్యలో దాగి. ఇక్కడే మనం జాగ్రత్త పడాలి. ఆ టోకెన్స్ దగ్గరే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు జనాలు. ఆ టోకెన్స్‌ని మనం ఎలాగ సంపాదించుకొని పెట్టుకున్నా దాన్ని క్యాష్‌లోకి మారవు. కాయిన్స్ అనేటివి ఏంటంటే, ఇవి లేయర్ 1 టెక్నాలజీలో ఉన్న కాయిన్స్ ఎవర్‌గ్రీన్. ఎప్పుడు కూడా డీలిస్ట్ అవ్వవు. ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ అవ్వవు. ఎప్పుడు కూడా ఈ జనాలకు ఇబ్బంది జరగవు. అంటే మార్చుకోవడానికి. మార్పు చెందడానికి లిక్విడిటీ లేకపోవడం గానీ, తర్వాత దానికి మార్కెట్‌లో చెల్లుబాటు లేకపోవడం గానీ, ఇలాంటివి జరగవు. కాబట్టి మనము ఆ ప్రాజెక్ట్‌ని చేసే ముందే ఈ కాయిన్ ఎలాంటిదో తెలుసుకొని చేయాలి. ప్రాజెక్ట్ అయినా చేయాలి. కానీ లేదంటే బైనాన్స్‌లో కానీ, మీరు ఎక్కడంటే మీ ఇష్టం. ఎక్కడ ఏ ఎక్స్‌చేంజ్‌లో కొంటారో, ఆ కొన్న కాయిన్‌కి ఎంత వరకు దానికి డిమాండ్ ఉంది? దీని ఎంత వరకు లిస్ట్ అయ్యి ఉంది? ఇది ఎంత వరకు ఫీచర్ ఉంటది? ఇది గెస్ చేయాలి. చేయకుండా జనాలు ఏదో ఎవరో చెప్పిన మాటలు వింటున్నారు. ఇంకా టైమ్ పాస్ చేసేటివేంటంటే, ఆ డీలింక్ అంట, ఇంకోటి ఏంటది, వస్తుంటాయి గదా! ఇవన్నీ టైమ్ పాస్‌వి. పై కాయిను. టైమ్ పాసే ఇవన్నీ. సో, పై కాయినోడు చేసిన హంగామా అంత ఇంత కాదు. ఏం చేశాడు లాస్ట్‌కి? ఇరకాటు పెట్టేసాడు జనాలకి. వీళ్ళంతా కేవైసీ కొరకు చేసుకునే ప్రాసెస్ అన్నమాట. కమ్యూనిటీని గ్యాదర్ చేసుకునేది. ఇదంతా టైమ్ పాస్, టైమ్ వేస్ట్. అది ఎవరో ఒకరికి, ఎవరో యూట్యూబర్‌కి పెట్టేసి వాడు వందల, వేల మంది దాన్ని లింకులు చేసుకొని వాడికొస్తే వాడికి ఎన్నో వేల కాయిన్స్ వస్తాయి. వాడేదో కొద్దిగా బాగుపడతాడు. అంతేగాని లాస్ట్ కస్టమర్ ఏమవుతాడు? ఎండ్ ఆఫ్ ద డే కంప్లీట్‌గా ఏం మిగలదక్కడ. ఆ పెట్టిన రిస్ట్రిక్షన్స్‌కే ఎళ్ళిపోతది. ఇప్పుడు రిస్ట్రిక్షన్ చూసారా ఎన్నున్నాయో పై కాయిన్‌లో. సో, ఇలా చెప్తూ పోతే క్రిప్టో కరెన్సీలు మాట్లాడుతూ మహాసముద్రం అండి. చాలా చాలా మహాసముద్రం ఇది. కాబట్టి మనం క్లియర్ కట్‌గా ఇక్కడ చేయాల్సిందేంటంటే, మనం ఒక కాయిన్ కొన్నప్పుడు దాన్ని ఎలా సంపాదించుకోవాలి, మోర్ కాయిన్స్ ఎలా సంపాదించుకోవాలి, దాన్ని ఎలా ఎన్‌కాష్ చేసుకోవాలి, ఈ పాయింట్‌లో ఆలోచిస్తారు. అప్పుడు మనం చెప్పాల్సినవి, చేయాల్సినవి చాలా ఉన్నాయి. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే బిట్‌కాయిన్ గాని, ఇవి లేయర్ 1 టెక్నాలజీలో ఉన్న మెయిన్ సోర్స్ బ్లాక్ చైన్ కలిగి ఉన్నటువంటి కాయిన్స్. ఇవి తప్ప మిగతావన్నీ టోకెన్స్ అని ఉంటాయని. ఇవి తప్ప అంటే ఏంటి? దాదాపు ఒక 26 ఉన్నాయి. అంటే ఏంటి టోకెన్స్, సారీ, కాయిన్స్, టోకెన్స్ వేలు వేలు ఉన్నాయి. పనికిరాని చెత్తలాగా ఉన్నాయి. అవి చాలా డేంజర్. బీ కేర్‌ఫుల్. ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే, మనం చేసే ప్రాజెక్ట్ ఫోటాన్.
వెల్కమ్ టు ఫోటాన్ జూమ్ మీటింగ్. ఎందుకు చెప్తున్నాం? ఫోటాన్ అనేది చాలా మందికి తెలియాలి ఇంకా. ఈ ఫోటాన్ లో మనకు తెలియాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి. వాటిని డిస్కస్ చేస్తూ నేను క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. దాని తర్వాత ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులతో సహా మీకు ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మీరు గమనించేలాగా నేను ప్రయత్నం చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది అందరికీ తెలిసిన విషయమే. 5% పాపులేషన్ హ్యావ్ 95% మనీ, 95% పాపులేషన్ హ్యావ్ 5% మనీ. చాలా వేరియేషన్స్ అన్నమాట ఇవన్నీ. ఎందుకంటే జనాల దగ్గర ఉన్న లేజినెస్ కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఇవన్నీ కారణాలు అవుతుంటాయి. సో సో ఇక్కడ నుంచి మనం మూవ్ అవుతే అవి ఎందుకు కారణమవుతున్నాయంటే, కొంతమంది ఏదో ఒక జాబ్ దొరికితే చాలు అని అక్కడే కమిట్మెంట్ అయిపోతున్నారు. అక్కడే ఫిక్స్ అయిపోతున్నారు. నెలకు 10,000 ఇచ్చినా 5,000 ఇచ్చినా చాలు అని చెప్పేసి. సో ఇక్కడ మంచి జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎక్సలెంట్ లైఫ్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. తినడానికి ఉండడానికి ఓకే. కానీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద మనం చూడాలనుకుంటే ఖచ్చితంగా బిజినెస్ చేయాలి. చాలా మంది 95% పీపుల్ థింక్ ఈ విధంగా చేస్తారు. అంటే బిజినెస్, టెక్నాలజీ, రిలేషన్స్. సో మనం ఎప్పుడైతే 95% పీపుల్ సక్సెస్ అవుతున్నారంటే దానికి కారణం ఏంటి అంటే, ఆ సో ఇక్కడ ఈ బిజినెస్ అనే పాయింట్ ని మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటామో, ఈ బిజినెస్ లో ఉన్న ఆపర్చునిటీస్ అలాంటివి అనమాట. ఈ టెక్నాలజీలో ఉన్న ఆపర్చునిటీస్ అలాంటివి. రిలేషన్స్ లో ఉన్న ఆపర్చునిటీ ఇవన్నీ మెయింటైన్ చేయగలగాలి మనం. ఎప్పుడైతే ఇవన్నీ మెయింటైన్ చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా సస్టైన్ కాగలరు అనేది ఒక సర్వే. రైట్. సో దీని దృష్టిలో పెట్టుకుందాం. సో ఇక్కడ ఎవరు దీని యాక్టివ్ గా ఉండలేకపోతున్నారంటే లేజినెస్, నెగ్లెక్ట్ ఆఫ్ టెక్నాలజీ, వాచింగ్ టీవీ, ఫోన్, నెగ్లెక్ట్ ఎడ్యుకేషన్, ఇవన్నీ దానికి కారణాలు అవుతున్నాయి. రైట్. ఇప్పుడు మనం ఫోటాన్ గురించి ఎందుకు చెప్తున్నాం అనేది మీకు తెలియాల్సి వస్తే, నేను ఖచ్చితంగా మీకు చెప్పేది ఏంటంటే, కిషోర్ బాబు సార్ స్క్రీన్ పైన మీరు టచ్ చేయకండి, డిస్టర్బెన్స్ అవుతుంది. రైట్. ఓకే. రైట్. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే మీకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉన్న ఇన్కమ్ నేను ఎప్పుడు అంటే ఒక 10 days బిఫోర్ అనుకుంటుంది పెట్టింది. ఇప్పుడు నా ఇన్కమ్ 30 lakhs అబౌవ్. అప్పుడు ఎంత ఉండింది? 24 lakhs ఉంటుంది. 80 days ఇన్కమ్. సో అన్లిమిటెడ్ అండి. అన్లిమిటెడ్ ఇన్కమ్ ఇందులో తీసుకునే అవకాశం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఉన్న ఈ ఫీచర్స్ ని చూసి ఇదంతా మనం గమనిస్తే చాలా ఉంది ఇందులో. కానీ రైట్ వే అనేది ఇంపార్టెంట్, రైట్ టైం ఇంపార్టెంట్ కాబట్టి కరోడ్పతి వరకు తీసుకెళ్లేది ఫోటాన్ అని చెప్పొచ్చు. రోడ్పతి తీసుకెళ్లేది చాలా ఫేక్ ప్లాన్స్ ఉన్నాయి మార్కెట్ లో. బీ కేర్ఫుల్. సెంట్రలైజ్డ్, డిసెంట్రలైజ్డ్ డిఫరెన్సెస్ తెలియకుండా మీరు ఏ బిజినెస్ చేయొద్దు. సెంట్రలైజ్డ్ అంటే ఏంటంటే వాళ్ళ కంట్రోల్లో, వాళ్ళ చేతిలో ఉండే సిస్టమ్ ని సెంట్రలైజ్డ్ అంటారు. ఎనీథింగ్, ఏదైనా వాడు మార్చొచ్చు, చేయొచ్చు. డీసెంట్రలైజ్డ్ అంటే ఏమీ చేయలేడు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక్కడ విత్డ్రా బటన్ ఉండదు. దానికి సంబంధించినది ఎలాంటి రిస్క్ ఉండదు. ఓకే. ఇక్కడ కాయిన్ ఏంటి అంటే లిస్ట్ అయి ఉంది. కాయిన్ ఆల్రెడీ అన్ని ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అయింది. దీన్ని ఎక్కడైనా క్యాష్ లేక్ మార్చుకోవచ్చు, డాలర్ లేక్ మార్చుకోవచ్చు. మీరు క్యాష్ లేక్ మార్చుకోలేదు, దీన్ని ఐఎన్ఆర్ లేక్ ఖచ్చితంగా మార్చుకోవాలనుకుంటే మాత్రం మీరు ఫైండ్ 6NR వెళ్ళేసి మీరు టాన్ ని డిపాజిట్ చేయండి. లేదంటే టాన్ తీసుకెళ్లేసి జియోటస్ లో కూడా మీరు డిపాజిట్ చేసుకొని డైరెక్ట్ మీ అకౌంట్ లోకి క్యాష్ పడేలాగా కూడా చేసుకోవచ్చు. టాన్ కు ఆ కెపాసిటీ ఉంది. ఎందుకు? టాన్ లేయర్ 1 టెక్నాలజీ, డీసెంట్రలైజ్డ్ కాయిన్. టాన్ అనేది అంత పవర్ఫుల్ ఉన్న కాయిన్ అన్నమాట. సో నేను దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఈ టాన్ ప్రాజెక్టు 4వ ప్రాజెక్టుగా కోర్సెస్ వాళ్ళ నుంచి వచ్చినది ప్రాజెక్టు. కోర్సెస్ వాళ్ళు గతంలో ఎథీరియం చేశారు, ట్రాన్ చేశారు, బిఎస్డి చేశారు. ఇప్పటికి కూడా రన్నింగ్ అవుతున్నాయి. దాంతో పాటు రన్ అయ్యేది ఏంటంటే టాన్ కాయిన్. సో ఈ టాన్ అనేది ఏంటి అసలు అంటే, ఈ టాన్ బ్లాక్ చైన్, ఓన్ బ్లాక్ చైన్ అనమాట. మనం ఇన్వెస్ట్ చేసేది టాన్, మనకు వచ్చేది టాన్, గ్యాస్ ఫీ కూడా టాన్. సో టాన్ కీపర్ అనేది ఏంటి అంటే, టాన్ కాయిన్ వీళ్ళది ఓన్ అన్నమాట. ఓన్ వెబ్3 వ్యాలెట్ వీళ్ళది. ఎవరిది వాళ్ళది? టాన్ వాళ్ళది. టాన్ ఏదైతే కంటెంట్, టాన్ అనేది బ్లాక్ చైన్ ఏదైతే ఉందో, టాన్ అనే టెక్నాలజీ ఏదైతే ఉందో, టెలిగ్రామ్ వాళ్ళది అనమాట. టెలిగ్రామ్ యాప్ ద్వారా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. టాన్ కీపర్ అనేది మన ట్రస్ట్ వాలెట్, టోకెన్ ప్యాకెట్ లాగా చేసుకోవచ్చు. ట్రస్ట్ వాలెట్, టోకెన్ ప్యాకెట్ కీస్ మన దగ్గర ఉంటే కూడా అదే కీస్ దీంట్లో ఇంపోర్ట్ కొట్టి కూడా టాన్ కీపర్ ని మేనేజ్ చేసుకోవచ్చు. టాన్ కీపరే అని కాదు, కానీ అట్లా అని చెప్పేసి మీరు టెలిగ్రామ్ ట్రస్ట్ వాలెట్ లో వెళ్ళి చేయడానికి రాదు. ట్రస్ట్ వాలెట్ కీస్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 12 వర్డ్స్ ని ఇంపోర్ట్ చేసుకొని ట్రస్ట్ వాలెట్ ని, సేమ్ కీవర్డ్స్ ని మీరు ఇక్కడ రన్ చేసుకోవచ్చు. సో అది కూడా వెబ్3 కాబట్టి అది కూడా మీరు ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ మనకు 50% షేరింగ్ ఇన్కమ్ అనేది ఉంది, మీకు తెలుసు. 100% షేరింగ్ లో 50% అప్లైన్ టీమ్, డౌన్ లైన్ టీమ్ అందరు కూడా షేర్ అయిపోయి సిస్టమ్ ఉంది ఇందులో. చాలా వండర్ఫుల్ గా డిసైడ్ చేశారండి. ఇది ఒక్కరు బాగుపడేది కదా, అందరూ బాగుపడేలాగా డిజైన్ చేశారు. ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ ఉంది, నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంది, పాసివ్ ఇన్కమ్ ఉంది. 10 days కి వస్తారు. మీరు ఎంత పెడితే ఎంత వస్తుంది అనే వర్షన్ చాలా మందికి ఉంటుంది కాబట్టి, ఎంత పెడితే ఎంత వస్తుంది అనే వర్షన్ మనం ఆలోచిస్తే
స్పిల్ ఓవర్ ఇన్కమ్ ఏం పని చేయకుండా మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళకు స్పిల్ ఓవర్ ఇన్కమ్ 2x వస్తుందండి. 2x ఓన్లీ స్పిల్ ఓవర్ ఇన్కమ్. కానీ ఇక్కడ పాసివ్ ఇన్కమ్ ఉంది కదా. పాసివ్ ఇన్కమ్ అనేది ఏంటంటే డిపెండ్స్ ఆన్ లెవెల్ పర్చేస్. మీరు ఏ లెవెల్ అయితే పర్చేస్ చేస్తారు, ఇన్ కేస్ మీరు 6 లెవెల్ బై చేశారు. అన్కండిషనల్ పాసివ్ ఇన్కమ్ అంటే ప్రతి 10 days కి మీరు ఎలాంటి వర్క్ చేయకపోయినా పాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దీనికి తోడు మీరు ఈ 6 లెవెల్స్ కొన్నారు కాబట్టి మీకు ఇన్వెస్ట్మెంట్ అప్రాక్సిమేట్ 22,000 అవుతుంది అనుకుందాం. 6x వస్తుంది అనమాట. 6 కొన్నారు కాబట్టి అంటే 1,32,000 వచ్చేంత వరకు మీ ఇన్వెస్ట్మెంట్, మీ పాసివ్ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటది. ఒకవేళ మీరు 12 స్లాట్ కొన్నారు అంటే నేను ఎందుకు అంటే కంటిన్యూ అక్కడ నుంచి 6 నుంచి కంటిన్యూ 6, 7, 8, 9, 10, 11, 12 అన్నిటి కూడా సేమ్ ఫార్ములా. 12 లెవెల్ కొన్న వాళ్ళు అప్రాక్సిమేట్ గా 6 lakhs అవుతే 12 స్లాట్స్ కి 12x వస్తుంది. 72 lakhs ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంతవరకు పాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ 12 స్లాట్లు నాన్ వర్కింగ్ ఇవన్నీ ఇలా ఉంటాయన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఇవన్నీ కూడా నాన్ వర్కింగ్ లో ఉంటాయి. సో ఈ నాన్ వర్కింగ్ లో ఉన్నటువంటి వాటిని మనం ఏం చేస్తాం, ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అందుకొరకే. ఎప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేసినా ఇన్కమ్ అనేది అందరికి డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా డిజైన్ చేశాడు. వర్క్ చేస్తేనే అని కాదు, వర్క్ చేయకపోయినా ఇలాగ ఐడీస్ వచ్చి ప్లేస్మెంట్ అవుతుంటాయి. మళ్ళీ ఐడీస్ లో ప్లేస్మెంట్ కోరిక వెళ్ళిపోతుంటాయి, రీఫ్రెష్ అవుతుంటాయి. 50%, 50%, 50%, 50%. ఎక్సలెంట్ అండి. స్పీడ్ అన్నమాట. స్పీడ్ స్పిల్ ఓవర్ అనేది ఉంది కాబట్టి చాలా మందికి ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా పెట్టాడు. ఇన్ కేస్ మీరు 6 తీసుకున్నారు అనుకోండి, మీరు 3 వరకు రెఫర్ చేసుకున్న 6 వరకు మీరున్న 3 వరకు వస్తుంది. ఒకరి వరకు కూడా రెఫర్ చేసుకోవచ్చు. మీరు ఎంత వరకైనా ఉండండి. మీరు అంతలో తక్కువలో ఎంతైనా చేసుకోవచ్చు కానీ ఎక్కువ మీకంటే చేయలేరు. ఎక్కువ మీకన్నా చేయాలి అంటే ఆ ఏడోది మీ డౌన్లైన్ వాళ్ళు వెళ్తే మీకు లాస్ అవుతుంది. మీరు ఏడయ్యి వాళ్ళని కూడా అప్గ్రేడ్ చేయాలన్నమాట. సో పాసివ్ ఇన్కమ్ ఎవ్రీ డే 10 days ఒకసారి మనకు సారీ పాసివ్ ఇన్కమ్ ఎవ్రీ 10 days ఒకసారి మనకు వస్తుంది. 25% మన ఐడిని యాక్టివేట్ చేసేటప్పుడు కలెక్ట్ చేస్తుంది. అక్కడ నుంచి పాసివ్ ఇన్కమ్ వరల్డ్ వైడ్ గా వచ్చిన ఇన్కమ్ నుంచి మనకు జనరేట్ అవుతుంది. అక్కడ 100% షేరింగ్ ఇస్తుంది. 50% 6 నుంచి 12 స్లాట్లు ఉన్న వాళ్ళకు అన్కండిషనల్, తర్వాత 20% 2 to 5 స్లాట్స్ ఉన్న వాళ్ళకు కండిషనల్ పాసివ్ ఇన్కమ్, 30% లీడర్షిప్ పాసివ్ ఇన్కమ్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, దాన్ని కూడా నేను క్లియర్ చేస్తాను. ఏంటంటే 30% పాసివ్ ఇన్కమ్ అనేది ఎందుకు మీ ఎవరు తీసుకుంటున్నారు, మరి మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే 10 days కి అట్లీస్ట్ 10,000 సంపాదించుకోవచ్చు ఈ లాజిక్ ద్వారా. అయితే మీరు ఏం చేసి ఉండాలంటే ఆ 10 days లో మీకు అట్లీస్ట్ 100 tons అయినా గెయిన్ చేసి ఉండాలి. ఎలా అయినా సరే, స్పిల్ ఓవర్ అయినా సరే, మీరు వర్క్ చేసినా సరే, ఎలా అయినా సరే 100 మాక్సిమం. మాక్సిమం ఎంత చేసుకోవచ్చు, మినిమం 50 or 100 చేసుకోగలిగితే, ఒక్క రెఫరల్ చేసుకోగలిగినా మీరు టాప్ 200 లో కనిపిస్తారు. అట్లీస్ట్ 50 tons వచ్చినా టాప్ 200 లో కనిపిస్తారు. అప్పుడు మీకు ఏమవుతుంది, 30% లీడర్షిప్ బోనస్ చేంజ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డిపెండింగ్ ఆన్ యువర్ లెవెల్. మీ ఏ లెవెల్ అయితే బై చేసినారో ఆ లెవెల్ ని బేస్ చేసుకొని ఎక్కువ పర్సెంటేజ్ మీకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నాకు ఎందుకు వరల్డ్ టాప్ నెంబర్ 1 గా పాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే, నేను చేసేది డైరెక్ట్ నాకు మెంబర్ యాడ్ అవుతున్నారు ఒకటి, ఇన్కమ్ జనరేట్ అవుతున్నది ఒకటి, దాని ద్వారా నాకు హై ఇన్కమ్ అనేది వస్తుంది. మీకు కూడా హై ఇన్కమ్ రావాలంటే వర్క్ చేసుకుంటే హై ఇన్కమ్ వస్తుంది. నేను వర్క్ చేయలేను, ఇన్వెస్టర్ నాకు ఇదంతా వద్దు అనుకున్నప్పుడు ఓకే, నువ్వు పెట్టిన దానికి నువ్వు 12 స్టార్ట్ కొన్న దానికి 12x వచ్చేంత వరకు అంటే 75 లక్షలు అప్రాక్సిమేట్ గా వచ్చేంత వరకు నీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా, లీవ్ ఇట్, చూస్తూ ఉండు అంతే కదా. అప్పుడు వీళ్ళకు కూడా ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఏంటి ఆ మ్యాజిక్ అంటే, వీళ్ళు ఇన్వెస్టరే కానీ వీళ్ళకు స్పిల్ ఓవర్ ద్వారా ఇన్కమ్ వచ్చి పడి ఉంటది. నిన్న వచ్చింది కదా ఒక అతనికి, మన సార్ అశోక్ కుమార్ అని చెప్పేసి సార్కి 12th లో ఇన్కమ్ జనరేట్ అయ్యి జస్ట్ 2 days బ్యాక్. అతనికి సార్కి ఇప్పుడు ఏం జరిగింది, దాదాపు కంటే 80 tons వచ్చాయి పాసివ్ ఇన్కమ్. మరి చిన్న విషయమా? 80 tons అంటే నాన్ వర్కర్, ఇన్వెస్టర్, సింపుల్ లాజిక్ ఒక రెఫరల్ చేసేసారు. అది గమనించాలి. ఆ మంత్లో మనకి ఇన్కమ్ జనరేట్ అయిందంటే అది ఖచ్చితంగా గమనించాలి. ఓకే, అది గమనిస్తే మీకు పాసివ్ ఇన్కమ్ ఎక్కువ తీసుకోవచ్చు. ఓకే, పొటెన్షియల్ ఇన్కమ్ అనేది ఉంది ఇక్కడ. మీరు ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టి చేసుకోగలిగితే బిగ్గర్ అమౌంట్ తీసుకోవాలంటే బిగ్గర్ స్లాట్ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఎందుకంటే స్పిల్ ఓవర్ ఇన్కమ్ అనేది అక్కడ వస్తుంది కాబట్టి. ఓకే, తర్వాత సో ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ తీసుకోవచ్చు, రీసైకిల్ ఇన్కమ్ తీసుకోవచ్చు, లెవెల్ అప్గ్రేడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు, పాసివ్ ఇన్కమ్, టీమ్ ఎర్నింగ్ ఇన్కమ్, రివార్డ్ ఇన్కమ్. ఓకే, సో ఈ విధంగా మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంటది. రైట్. సో ఇవి మనకు స్లాట్స్ అన్నమాట. ఇవి స్లాట్స్ ఇలా ఉంటాయి, ఇక్కడ స్పిల్స్ ఇలా వస్తుంటాయి. ఇలాగా ఆరెంజ్ కలర్ లో ఉండేది రీసైకిల్ అవుతుంటది, పర్పుల్ కలర్ ఉండేది ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే 4 స్లాట్ల ఇన్కమ్ మనకు వస్తుంది. 6 ప్రతిదీ 12 బాక్సులకు ఇదే ఉంటుంది. ఒకటో బాక్స్ కి సేమ్ సిస్టమ్, రెండో బాక్స్ కి సేమ్ సిస్టమ్, 12 బాక్సులకు సేమ్ సిస్టమ్. ఇది ఎన్ని టైమ్స్ అయినా ఫిల్అప్ అవ్వచ్చు. ఒక కుళాయి దగ్గర మనం బిందెలు పెడితే ఎలా ఉంటుందో
6 బిందెలు తీసుకెళ్ళామండి. ఒక కుళాయి దగ్గరికి వెళ్తున్నాం. సో ఇక్కడ ఒక ట్యాప్ ఆన్ చేసి పెడితే 6 బిందెలు నిండాయి. కానీ 2 బిందెలు వేరే వాళ్ళకి ఇస్తేనే మనకు 4 ఇస్తాడు. ఆ 4 మనకే తీసుకెళ్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ 4 పెడతాం. ఆ 2 మాత్రం ఇచ్చింటాం కదా! ఆ 2 వేరే వాళ్ళకి ఇస్తూనే ఉంటాం. అది వేరే వాళ్ళు తీసుకెళ్ళేసి మళ్ళీ ఖాళీ చేసి పెడతారు. మళ్ళీ ఫిలప్ అవుతుంటాయి. మళ్ళీ 6 ఫిలప్ అవుతాయి. మళ్ళీ 2 అక్కడే వదులుతాం. 4 తీసుకుంటాం. ఇలానే కంటిన్యూ ప్రాసెస్ ఎన్ని సార్లని తిరగొచ్చు మనం. ఒక్కొక్క ట్రిప్‌కి ఇక్కడ బిందెల్లో వాటర్ కాదు, టాన్‌లు, టాన్‌లు, టన్నులు, టన్నులు తీసుకెళ్ళొచ్చు. ఓకే. సింపుల్ లాజిక్. సింపుల్ మీకు ఐడియా కొరకు చెప్తున్నానన్నమాట. సో, ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ ఈకోసిస్టమ్ చాలా ఇంపార్టెంట్. టాన్ కాయిన్ పెరగాలన్నా, టాన్‌కి డిమాండ్ రావాలన్నా, టాన్‌కున్న ఈకోసిస్టమ్ ఏంటి అంటే టెలిగ్రామ్‌కున్న ఈకోసిస్టమ్ టాన్ వాళ్ళు 2 కూడా కలిసి ఉన్నాయి కాబట్టి, సో, అక్కడ వాళ్ళదే కాబట్టి ఆ ఈకోసిస్టమ్‌లో ఉన్న కాయినే కాబట్టి వాళ్ళకు ఎక్స్‌చేంజెస్ ఉంది, మైనింగ్ ఉంది, వాలెట్స్ ఉన్నాయి, ఎక్స్‌ప్లోర్స్ ఉన్నాయి, బ్రిడ్జెస్ ఉన్నాయి, యుటిలిటీస్, ఛానెల్స్, ఎన్ఎఫ్‌టి, చార్ట్స్, సోషల్ నెట్వర్కింగ్, గ్యాంబ్లింగ్, టోకన్స్, డెక్స్. సో, ఈ విధంగా చాలా చాలా ఉన్నాయి వీళ్ళకు. ఈకోసిస్టమ్ పవర్‌ఫుల్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన లిస్ట్, ప్రైస్ లిస్ట్, స్లాట్ లిస్ట్ ఉంది. దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. చాలా మందికి ఉపయోగపడుతుంది. మీరు మార్కెట్‌లో మోసపోకుండా ఉండడానికి దోహదపడుతుంది. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ఇంతటితో అయిపోయిందని అనుకోవద్దండి. ఇప్పుడుంది అసలైన సబ్జెక్ట్. ఇక్కడ నేను ఎందుకు అది ఫాస్ట్‌గా చెప్పానంటే అది మీకు యూట్యూబ్‌లో కూడా దొరుకుతది. యూట్యూబ్‌లో నేను ఆల్రెడీ చేసి పెట్టాను. దాన్ని మీరు అక్కడికెళ్ళేసి చూసుకోవచ్చు హ్యాపీగా. దాని గురించి మీరు డిస్కషన్ చేసుకోవచ్చు. డౌట్స్ ఏదైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. నాకు చాలా మంది ఏంటంటే కామెంట్ చేయట్లేదు. మీకు డౌట్స్ ఏదైనా ఉన్నా నాకు కామెంట్ చేయండి అని చెప్తున్నా కదా! నేను కామెంట్ రిటర్న్ ఇస్తాను. నాకు వాట్సాప్‌లో చాట్ చేసినా పర్వాలేదు రిటర్న్ రిప్లై ఇస్తాను. ఓకే. సో, మీరది మర్చిపోతున్నారు. నాకున్న వీడియోస్ ఏదైతే ఉన్నాయో మిస్టర్ స్వామి జీ9 అని యూట్యూబ్ ఛానెల్ ఉంది. అక్కడికెళ్ళి సార్ మీ గ్రూప్ లింక్ పెట్టండి. మీరు ఏ డౌట్ అయినా చాట్ చేయండి అక్కడ. ఓకే. సో, అలాంటప్పుడు మీకేమవుతుందంటే చాలా మంది మిస్ అవుతున్నారు. నాకు గ్రూప్ లింక్ జూమ్ లింక్ పెట్టండి. ఇలా చెప్తే కూడా నేను జూమ్ లింక్ కూడా పెట్టేస్తాను. గ్రూప్ లింక్ పెట్టేస్తాను. ఎవరు కూడా మిస్ అవ్వకూడదనేది నా కాన్సెప్ట్. రైట్? సో, మీకు ఇంకొక ఇంపార్టెంట్‌ది చెప్పబోతున్నాను ఇక్కడ ఏంటంటే మార్కెట్‌లో జరిగే కొన్ని విషయాలు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ పాయింట్‌లో డిస్కస్ చేస్తున్నాం. సో, దీనికి సంబంధించిన కొంతమంది లీడర్స్‌తో కూడా మాట్లాడిస్తున్నాను. సో, లీడర్స్ బీ కేర్‌ఫుల్. మీరు అలర్ట్‌గా ఉండండి. సో, ఎందుకంటే మీ టీమ్‌ని మీరు కొలాప్స్ కాకుండా మీ టీమ్‌ని కాపాడుకొని, మీ టీమ్‌కి ఇన్‌కమ్ జనరేట్ అయ్యే ఆలోచనతో మీరు ముందుకెళ్తున్నారు కాబట్టి, మార్కెట్‌లో జరిగే కొన్ని ఇబ్బందులు ఏవైతే జరుగుతుంటాయో అది ప్రతిదీ కామన్ ప్రతి ఒక్కరికి. సో, అవి అవాయిడ్ చేస్తూ మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన టీమ్‌ని కాపాడుకోవాలనుకుంటే కొన్ని నేర్చుకోవాలి, కొన్ని తెలుసుకోవాలి, కొన్ని మనం ముందుకొచ్చి మాట్లాడాలి. రైట్? సో, మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం అదే. రైట్. ఓకే. స్క్రీన్ షేర్ చేస్తా నేను. రైట్. ఓకే. సో, 4th స్టేజ్ నుంచి మనకు ఫోర్టాన్ వచ్చేసింది. 2018 నుంచి వీళ్ళకు ట్రాక్ హిస్టరీ ఉంది. 2018 నుంచి ట్రాక్ హిస్టరీ ఉంది. ఎథీరియం దగ్గర నుంచి ట్రాక్ హిస్టరీ ఉంది. ఇప్పుడు రన్నింగ్ అవుతుంది. ఇది ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఈ మనకు మార్కెట్‌లో వినపడేదేంటంటే మెటాఫోర్స్ వాళ్ళదే కదా! మెటాఫోర్స్ మరి ఏమైంది? ప్రాబ్లమ్ అయింది కదా! అనేవాళ్ళున్నారు. మెటాఫోర్స్ సూపర్ అనేవాళ్ళున్నారు. రెండిటిని గురించి మాట్లాడదాం. ఎందుకంటే నేను కూడా మెటాఫోర్స్ చేశాను. చేస్తున్నాను కూడా. మెటాఫోర్స్‌ని మనం దూరం చేయలేదు. మెటాఫోర్స్ లైఫ్ ఇచ్చింది. మెటా వెయిల్ అయింది ఇప్పుడదే. సో, అక్కడ డెవలప్ చేసిన పర్సన్ ఎవరంటే లాడో. మిస్టర్ లాడో. ఈ లాడో అనే వ్యక్తి 2018లో ఎథీరియం చేసినప్పుడు ఈ 4 స్టేజ్‌లో ఒక మెంబర్. ఇతను బయటకొచ్చేసి ఇప్పుడు 4 స్టేజ్ పెట్టుకున్నాడు 2 ఇయర్స్ బ్యాక్. అంటే ఇప్పుడు థర్డ్ ఇయర్ అయిపోయింది. ఓకే. సో, ఇతను చేసిన విధానం ఏంటంటే మెటావర్స్ అనే ఒక వరల్డ్‌ని క్రియేట్ చేద్దాం. దాన్ని మీకు పరిచయం చేస్తాను. చాలా ఇన్‌కమ్ వస్తుందని చెప్పేసి పరిచయం చేశారు. కానీ డీసెంట్రలైజ్‌లో చేయలేదు. సెమీ డీసెంట్రలైజ్‌లో చేయడం ఇబ్బంది జరిగింది. సో, జనాలకంతా చెప్పిందేంటంటే 100% డీసెంట్రలైజ్డ్‌లో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఒక మైనస్ ఏంటంటే ఎవ్వరు కూడా డీసెంట్రలైజ్డ్ అనేది 100% కనిపెట్టలేరు. అందరూ కూడా. కొంతవరకు కనిపెట్టగలం అంతేగాని అన్నీ సాధ్యం కాదు. అదే దానికున్న పెద్ద మైనస్ కూడా. సో, అందులో జరిగిన విధానం ఏంటంటే లాడో మీద నమ్మకంతో వర్క్ చేశారు. చివరికి ఇబ్బందులకు గురయ్యారు. అప్డేషన్స్‌లోకెళ్ళిపోయింది. చాలా ఫండ్ స్టోలెన్ అయిపోయింది. లక్షలు, కోట్ల ఫండ్ స్టోలెన్ అయిపోయింది. ప్రాడక్ట్ ఫండ్. దానివల్ల ఎవరికి నష్టం అంటే ఎవరైతే ఎన్ఎఫ్‌టీస్ వస్తాయని ఆశపడ్డారో వాళ్ళకందరికి నష్టం. మిగతా వాళ్ళకి ఎవరికి నష్టం లేదు.
కానీ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి నష్టమే కదా, ఇండైరెక్ట్ గా వాళ్ళకి నష్టమే. సో ఇలాంటప్పుడు ఏం చేశారు, మళ్ళీ ఏం జరిగింది, దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి మాట్లాడుకోవాలి. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాల్సింది, మన టాన్ గురించి చెప్తున్నాం కదా. టాన్ గురించి ఒకసారి ఆలోచిస్తే, టాన్ అనేది 100% డీసెంట్రల్. 2018లో 2018 కాయిన్ వచ్చినప్పటికీ, పుట్టినప్పటికీ కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల, రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని పక్కన పెట్టడం జరిగింది. దాని తర్వాత టాన్ అనే ఈకో సిస్టమ్, టాన్ అనే వాళ్ళు, ఫౌండేషన్ వాళ్ళు తీసుకున్నారనమాట. దీన్ని తీసుకొని ఏం చేశారంటే దీన్ని డెవలప్ చేశారు. డెవలప్ చేసిన తర్వాత లైవ్ లోకి వచ్చేసింది, ఇప్పుడు సూపర్ గా రన్ అవుతుంది. ఓకే. సో టాన్కైన్ వాజ్ ఇనిషియల్లీ క్రియేటెడ్ బై టెలిగ్రామ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద టెలిగ్రామ్ ఓపెన్ నెట్వర్క్. మీకు తెలుసు టాన్ అనేది ఓపెన్ నెట్వర్క్ అనేది. డ్యూ టు రెగ్యులేటర్స్ ఇష్యూస్, టెలిగ్రామ్ హ్యాడ్ టు obtain the project and it was later taken over by the టాన్ ఫౌండేషన్. ఓకే, పర్పస్ ఏంటంటే టాన్ ఇస్ ద ఫ్యూయల్ ఫర్ ద ఓపెన్ నెట్వర్క్, ఎనేబులింగ్ ట్రాన్సాక్షన్స్, స్మార్ట్ కాంట్రాక్ట్స్ అండ్ వేరియస్ డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్. సో ఎవరైతే ఈ డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ ఇవన్నీ చేస్తారో వాళ్ళకి ఒక ఫ్యూయల్ లాగా ట్రాన్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇది ఎంత ఇంపార్టెంట్. ఒక వెహికల్ రన్ కావాలంటే, ఒక బ్లాక్ చైన్ రన్ కావాలంటే, ఒక ప్రాజెక్ట్ రన్ కావాలంటే ఏం కావాలి? దానికి ఒక ఫ్యూయల్ కావాలి. దానికి ఒక స్మార్ట్ కాంట్రాక్ట్. అంటే ఇప్పుడు మనకు మెటాఫోర్స్ ఏంటి? పాలిగన్ స్మార్ట్ కాంట్రాక్ట్ మీద రన్ అవుతుంది. అంటే ఏంటి? పాలిగన్ అనేది ఫ్యూయల్ ఇక్కడ, రైట్? సో మరి ఇక్కడ టాన్ అనేది ఏంటంటే, వాళ్ళదే వెహికల్, వాళ్ళదే పెట్రోల్. చూసారా? పెట్రోల్ వాళ్ళదే, వెహికల్ వాళ్ళదే. ఈ పెట్రోల్ ఎవరైనా వాడొచ్చు, మళ్ళీ వేరే వాళ్ళు కూడా వాడొచ్చు. అంత డిమాండ్ ఉండబోతుంది అనమాట. సో టెక్నాలజీ అంటే ద ఓపెన్ నెట్వర్క్ యూటిలైజెస్ ఎ ప్రూఫ్ ఆఫ్ స్టేక్. అంటే ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ వర్క్ అండ్ ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అని రెండు ఉంటాయి. మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు అందరికి. ప్రూఫ్ ఆఫ్ వర్క్ అంటే మైనింగ్ అనమాట. ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అంటే కాయిన్ తీసుకొని స్టేకింగ్ లో దాన్ని డెవలప్ చేసుకుంటారు. శివాజీ సార్ స్క్రీన్ పైన గీయకండి. సో కన్సిస్ట్ ఆఫ్ మెకానిజం అండ్ అండ్ ఇన్ఫినిటీ షేరింగ్, sharding and paradism allowing for efficient scalability. సో ఇక్కడ ఉన్నటువంటి దీనికి ఉన్న నిజాయితీ కానీ, దీనికి ఉన్నటువంటి అక్యురసీ కానీ, సో ఈ టెక్నాలజీకి ప్లస్ పాయింట్ అయిందనమాట. ఈకోసిస్టమ్ ఏంటంటే, టాన్ సపోర్ట్స్ ఇట్స్ రేంజ్ ఆఫ్ డీసెంట్రలైజ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ డీసెంట్రలైజ్ స్టోరేజ్, ఏ డొమైన్ నేమ్ సిస్టమ్ అండ్ ఇన్స్టంట్ ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్ లో చాలా స్పీడ్ ఉన్నటువంటి సిస్టమ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ పాయింట్ అనమాట. కీ ఫీచర్స్ ఏంటంటే, ద నెట్వర్క్ ఆఫర్స్ ఫీచర్స్ లైక్ dynamic shading for scalability, integration with the Telegram, and the potential of glasses transactions. అంత ట్రాన్సాక్షన్స్, గ్లాసెస్ ట్రాన్సాక్షన్స్ అంటే మనకు ఎవ్రీథింగ్ మనకు క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ఉండే సిస్టమ్ అనమాట ఇది. సో ఇంకొకసారి మనం గమనిద్దాం. ఇందులో టాన్ కాయిన్ అనేది ఏంటంటే $3 పాయింట్ సంథింగ్, $3.5 ఉంది దాని వాల్యూ. ర్యాంక్ యాజ్ పర్ కాయిన్ మార్కెట్ చూసుకుంటే 2020 నంబర్ అది. మార్కెట్ క్యాప్ చూసుకుంటే 8.66 బిలియన్ మార్కెట్ క్యాప్. చాలా చాలా పెద్ద మార్కెట్ క్యాప్. వాల్యూమ్ 24 అవర్స్ లో 209.24 మిలియన్. సో ఇక్కడ టాన్ కాయిన్ ఈజ్ ఎ టాన్స్ నేటివ్ క్రిప్టో కరెన్సీ. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ నెట్వర్క్ ఆపరేషన్స్, ట్రాన్సాక్షన్స్, గేమ్స్ ఆర్ collectibilities built on Tonkain. Okay, so the open network for creator, decentralized and open internet designed to onboard 500 million people on chain, built by the community using technology developed by Telegram. మీకు తెలిసిందే. ఇక్కడ ఇంపార్టెంట్ మనం చూద్దాం. ఇప్పుడు అసలు అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏంటి అంటే, చాలా మందికి కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. కొంచెం క్లియర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంది? ఇక్కడ టాన్. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. రైట్, మీకు క్లియర్ గా చెప్తాను. మార్కెట్ లో ఉన్నదాన్ని మనం ఎవరిని కించపరచట్లేదు, కానీ నిజాలు తెలుసుకోవడానికి నేను ప్రయత్నించండి అని చెప్తున్నాను. సో నిజాలు తెలుసుకోండి అంతే చాలు, మీరు ఏం చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ మీరు గమనిస్తే, ఇక్కడ మీకు పైన ఉన్నది టాన్ కాయిన్ కనిపిస్తుంది. ఇక్కడ మెటాఫోర్స్ వాళ్ళది వేల్ బిట్ అనమాట. సిఈఎస్ అంటారు దీన్ని. వేల్ బిట్ ని సిఈఎస్ అంటారు. మెటాఫోర్స్ పేరు మారిపోయి వేల్ బిట్ అయింది. దీని ర్యాంక్ ఎంత? 3622. దీని ర్యాంక్ ఎంత? 20. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు మార్కెట్ క్యాప్ చూద్దాం. మార్కెట్ క్యాప్ చూస్తే ఎంత ఉంది? మార్కెట్ క్యాప్ 1 సెకండ్ క్లియర్ గా మనం మార్క్ చేద్దాం. మార్కెట్ క్యాప్ చూస్తే 8.63 బిలియన్. అంటే మార్కెట్ క్యాప్ ఎంత ఉంటే ఆ కాయిన్ కి అంత పొటెన్షియాలిటీ ఉంటుంది, అంత డిమాండ్ ఉంటుంది అని అర్థం. సో దీనికి ఎంత డిమాండ్ ఉందంటే 8.63 బిలియన్ మార్కెట్ ఉంది, మార్కెట్ క్యాప్. దీనికి చూసుకుంటే ఏంటి? వేల్ బిట్ చూసుకుంటే 101.13 మిలియన్. మిలియన్ ఎక్కడ? బిలియన్ ఎక్కడ అండి?
మీరు గమనించండి. తర్వాత ఇక్కడ మార్కెట్ క్యాప్ లో కూడా మళ్ళీ ఒక కండిషన్ ఉందన్నమాట. అంటే ఇక్కడ అన్వెరిఫైడ్ అనేది ఉంటదన్నమాట. సో ఇది నిజం కాదు అనేది కూడా ఉంటది. సో దీనికి లేదు అక్కడ ఆ సింబల్, డేంజర్ సింబల్ లేదు ఇక్కడ. సో ఇది ఒకటి గమనించాలి మనం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎవరు బాధపడకండి, ఎవరు ఇది ఇది కాకండి. ఎందుకంటే ఉన్న నిజాలు మనం తెలుసుకోవాలి కాబట్టి, ఎవరిని ఉద్దేశించడం కాదు, ఎవరు చిన్నది చేయడం కాదు. నేను కూడా చేస్తున్నాను మెటాఫోర్స్. వేల్బిట్ లో మీరు కావాలంటే యూట్యూబ్ లో చూడండి, ఆ వీడియోస్ కూడా ఉంటాయి. ఇది టైం టేకింగ్ ప్రాజెక్ట్. లైవ్ లో ఉన్న ప్రాజెక్ట్ ఏంటి అంటే ఫోర్టాన్. ఫోర్సెస్ టైం టేకింగ్ ప్రాజెక్ట్. దాంట్లో చాలా టైం పడుతుంది మనం ఇన్కమ్ తీసుకోవాలంటే. సో అది తీసుకున్నాం, ఇంకా రాబోయే రోజుల్లో మంచిగా తీసుకోవచ్చు. ఇంకా చాలా ఎవరిని మనం ఇది పరచడానికి లేదు, రైట్? సో ఇక్కడ మనం చూసుకుంటే ఆ సో ఇంపార్టెంట్ ని కవర్ చేస్తున్నాను మీకు. టోటల్ సప్లై 5.13. టోటల్ సప్లై ఎంత ఉంది మనకి ఇంపార్టెంట్, అది కూడా 5.13 బిలియన్ టాన్స్ ఉందన్నమాట టోటల్ సప్లై. ఇది క్లియర్ చేసింది. ఇక్కడ టోటల్ సప్లై ఏంటంటే 422.37 మిలియన్ సిఎస్ అని ఉన్నాయని చెప్తున్నారు టోటల్ సప్లై. కానీ ఇక్కడ మాక్సిమం సప్లై, ఇక్కడ ఏం చెప్పారంటే మాక్సిమం సప్లై 422.37 మిలియన్ సిఎస్. అంటే మాక్సిమం సప్లై అయితే టోటల్ సప్లై అదే అని చెప్తున్నారు. కానీ రిపోర్టెడ్ సెల్ఫ్ రిపోర్టెడ్ 27.46 మిలియన్ ఉందని చెప్తున్నారు. ఇది కూడా కొంచెం అన్క్లియర్. సో ఇక్కడ ఇలా ఉందన్నమాట. మాక్సిమం సప్లై అనేది ఇంకా క్లియర్ గా ఇక్కడ ఇక్కడ ఇది లేదు. సో ఇక్కడ సర్క్యులేటింగ్ సప్లై అనేది ఏంటంటే 2.56 బిలియన్. అంటే ఇంకా సగమే ఉన్నాయి, ఇంకా సగం రాలేదన్నమాట బయటికి మార్కెట్. అంటే బిట్ కాయిన్ ఎలాగా మొత్తం రాలేదు, ఇది కూడా మనకు అలాగా మొత్తం రాలేదు. మొత్తం వచ్చేటప్పటికి ఇంకా కాయిన్ రేట్ పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి ఇంకా. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రొఫైల్ స్కోర్ చూసుకుంటే దాదాపు 61% ఇక్కడ ప్రొఫైల్ స్కోర్ ఉంటే, ఇక్కడ 48% అనేది ప్రొఫైల్ స్కోర్ ఉంది. అంటే ఈ డిఫరెన్సెస్ ఏంటి అంటే మీరు గమనించాలి. ఈ డిఫరెన్సెస్ అనేది మీరు గమనించాలి. ఇక్కడ ఎఫ్డివి అని చూసారా? ఎఫ్డివి అనేది 17.28 బిలియన్ ఉంటే, ఇక్కడ 1.55 బిలియన్ ఉంది. అంటే ఇక్కడ ఇంకో డిఫరెన్సెస్ ఉన్నాయి, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరు గమనించవచ్చు వాటన్నిటిని. నేను వన్ బై వన్ చెప్తాను. సో ఇక్కడ చూడండి, మెటావేల్ ప్రోడక్ట్. మెటావేల్ ప్రోడక్ట్ లో కొన్ని ఉన్నాయి దీంట్లో, ఏంటి లేవని కూడా మనం గమనిస్తే, మెటావేల్ దాంట్లో ఏమున్నాయంటే ఇక్కడ వేల్ డెక్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. వేల్ డెక్స్ అంటే ఏంటి? డెక్స్ డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్, అది అంతే. అంటే కాయిన్ ని ఎక్కడ లిస్ట్ చేయకపోయినా అక్కడ అమ్ముకోవచ్చు, వాళ్ళ ఎక్స్చేంజ్ లో, వాళ్ళ సైట్ లో అమ్ముకోవచ్చు. టీ అండ్ ఎస్ అనేది ఒకటి ఉంది. అంటే మనం ఎలాగైతే మన స్లాట్స్ ఉన్నాయని చెప్తున్నామో, 1 to 12 స్లాట్స్ అని చెప్తున్నామో, ఇక్కడ 6 వర్కింగ్, 6 నాన్ వర్కింగ్ అనేవి ఉంటాయి. ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఫేస్ అయింది, ఎందుకంటే వర్క్ చేసే వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది, వర్క్ చేయని వాళ్ళకి రాలేదు, స్టాప్ అయిపోయింది. ఓకే, కొంతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనేది రాయల్టీ వస్తుంది అనుకుంటే, రాయల్టీ ఫండ్ ఎత్తుకుపోయినారు కాబట్టి మళ్ళీ రాయల్టీ ఫండ్ ఫామ్ గా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అది సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా, 10 సంవత్సరాలు పడుతుందో తెలియదు రాయల్టీ రావడానికి. సో కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగాయి. మెటావర్స్ అని చెప్పాడు, ఇక్కడ కమింగ్ సూన్ అని క్లియర్ గా మెన్షన్ చేశాడు. అది ఎన్ని సంవత్సరాలకు వస్తుందో తెలియదు. ఓకే, సో మరి ప్రాజెక్ట్ అయితే మంచిగా రన్ అయింది, సూపర్ గా ఇన్కమ్ తీసుకున్నారు. ఏ దాని ద్వారా? దీని ద్వారా. ఇప్పుడు మనం చేసిన అద్భుతం ఏంటి అంటే, ఇక్కడ వేల్ బిట్ అని ఒకటి కాపాడాడు. ఇది ఒక్కటి కాపాడి సిస్టమ్ ని కొంచెం జనాలంతా మీద పడకుండా ఒకటి కాపాడింది. ఇక్కడ ఇది ఒక్క సిస్టమ్ ద్వారా ఏం చేశాడంటే, వేల్ బిట్ అని చెప్పేసి ఫోర్స్ కాయిన్ ని వేల్ బిట్ గా మార్చేసి దీన్ని ఇచ్చేసాడు. దీన్ని ఇప్పుడు క్యాచ్ చేసుకోవచ్చు ఎవరైతే కొన్నారో, ఇన్వెస్ట్ చేసి. అది ఎవరైతే ఫోర్స్ కాయిన్ కొనిపించారో లీడర్, వాళ్ళే సేఫ్ అయ్యారు. ఎవరైతే ఫోర్స్ కాయిన్ కొనిపిస్తారు, నాకేంటి, నేను స్లాట్ లో పెట్టిద్దాం, నాకు స్లాట్ లో డబ్బులు వస్తాయి కదా అని చెప్పి సెల్ఫ్ గా ఆలోచించిన వాడు బాగుపడినాడు, కానీ ఇడిపోయాడు, పెట్టిన అతను పోయాడు. సో ఇలాంటివి జరిగాయి. సో ఇది ఏ దాని మీద రన్ అవుతుందంటే పాలిగన్ బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది. ఓన్ బ్లాక్ చైన్ కూడా కాదు, పాలిగన్ బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది. కానీ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ అంతా ఏంటంటే మెటావర్స్. మెటావర్స్ వచ్చిందంటే అద్భుతం, కానీ అది వస్తుందో లేదో తెలియదు. ఇప్పుడే స్కామ్ అయిపోయింది కదా. మరి ఇంకా మళ్ళీ దాన్ని రీసెట్ చేసాడు, మరి కింద పడి మీద పడి, తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. సో అలాగా దీనికి సంబంధించిన చూస్తే కొంచెం ఆశాజనకంగా ఉన్నాయి. అనేది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నాట్ రియల్. సో అది కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రైట్? సో మనం దీన్ని కించపరచడానికి కాదండి, రియాలిటీ తెలుసుకోవడానికి నేను డిస్కస్ చేస్తున్నాను, రైట్? సో ఇక్కడ ఏంటంటే మనం ఇంకా క్లియర్ గా తెలుసుకునేది ఏంటంటే, ఇక్కడ ఇక్కడ గమనించవచ్చు మీరు, మెటాఫోర్స్ కి అంటే వేల్బిట్, ఫోర్టాన్ డిఫరెన్సెస్ తెలుసుకున్నాం. డీసెంట్రలైజ్డా కాదా? ఈ పాయింట్ మీద చూస్తే ఇది సెమీ డీసెంట్రలైజ్ లో ఉంది, ఇది 100% డీసెంట్రలైజ్ ఉంది. ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ ఇలా ఉంది. వీళ్ళకి దీనికి ట్రాక్ రికార్డ్ లేదు. ఫోర్సేజ్ కి మెటాఫోర్స్ కి ట్రాక్ రికార్డ్ లేదు. నెట్వర్క్ చూసుకున్నాం. నెట్వర్క్ ఏంటంటే ఇది పాలిగన్ నెట్వర్క్, ఇది ఓన్ బ్లాక్ చైన్ కాదు. వీళ్ళు డిపెండర్, పాలిగాన్ మీద డిపెండ్ అయ్యి సిఎస్ కాయిన్ పనిచేస్తుంది, పాలిగాన్ మీద డిపెండ్ అయ్యి పనిచేస్తుంది. ఓకే, ఓన్ బ్లాక్ చైన్ కాదు. టాన్ కాయిన్ అది టాన్ బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది.
సో ఇలా కాయిన్ వచ్చేసి ఏంటంటే మెటాఫోర్స్ వల్ల కాయిన్ కాదు, టోకన్. ఇది మైనస్. ఓకే, మైనస్ ఉన్నట్టు నేను ఇంటికి కొడుతున్నా అంతే. ఓకేనా. సిఎస్ అనేది టోకన్, కాయిన్ కాదు. టాన్ అనేది ఏంటి, కాయిన్. రైట్. సో రాయల్టీ ఇస్తున్నారు, రాయల్టీ గురించి మంత్లీ ఇస్తున్నారు, ఇవ్వలేదు. అది ఫండ్ స్కామ్ అయిపోయింది. ఇక్కడ 10 days కాన్స్ ఇస్తున్నారు, ఇక్కడ స్కామ్ చేసే అవకాశం లేకుండా డైరెక్ట్ గా వ్యాలెట్ కి వెళ్ళిపోతుంది. 10 days కోసారి 10 days కోసారి అంతే, కథం. తర్వాత లిస్టెడ్ అయిందా కాయిన్ అంటే, ఇక్కడ నాట్ లిస్టెడ్, కాయిన్ లిస్ట్ కాలేదు ఇంకా ఇప్పటి వరకు. అది ఓన్లీ డెక్స్, అంటే సెల్ఫ్ వెబ్సైట్ లో అమ్ముతున్నారు. అది ఎప్పటికైనా ప్రమాదం. సైట్ క్లోజ్ చేస్తే మన కాయిన్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. కానీ ఆశాజనకంగా ఏంటి ఇక్కడ అంటే, ఫ్యూచర్ లో ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఇంకా అవుతుంది అని హోప్ తోనే రన్ అవుతుంది. రైట్. లిస్టెడ్ ఆల్ ఎక్స్చేంజెస్. ఇది టాన్ అనేది ఆల్ ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అయి ఉంది. తర్వాత ఈకో సిస్టమ్ ఏముంది అంటే, ఈకో సిస్టమ్ చెప్పడానికి చాలా భయంకరమైన ఈకో సిస్టమ్ ఉంది మెటాఫోర్స్ లో. కానీ అదంతా లైవ్ లేక్ రావడానికి టైం పడుతుంది. కానీ ప్రజెంట్ ఉన్నది T&S. T&S లో స్పిల్ ఓవర్ ఇన్కమ్ అనేది చెప్పలేమన్నమాట. చాలా చాలా హార్డ్ వర్క్. మెటావర్స్ ఉంది, ఇది అద్భుతం, కానీ లైవ్ లేక్ రావాలి. 6 వర్కింగ్, 6 నాన్ వర్కింగ్ ఉన్నాయి. ఇవి కొంచెం ప్రాబ్లమ్ గా నాన్ వర్కింగ్ వాళ్ళకి షేర్ అవుతున్నాయి. 100% షేరింగ్ ఉన్నప్పటికీ 100% రేర్ స్పిల్ ఓవర్. స్పిల్ ఓవర్ మాత్రం రేర్ గా వస్తున్నాయి. ఇవి ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్. ఇక్కడ చూస్తే వీళ్ళకు టెలిగ్రామ్ ఈకో సిస్టమ్ ఏముందంటే, టెలిగ్రామ్ ఉంది, తర్వాత మినీ యాప్స్ ఉన్నాయి, యాప్స్ ఏంటి బాట్స్ ఉన్నాయి. వీసా కూడా వీళ్ళకు టాన్ తో వీసా తీసుకునే అవకాశం గవర్నమెంట్ కల్పించింది. తర్వాత పేమెంట్, పేమెంట్ వేలో గేట్వే ఆఫ్ పేమెంట్ లో క్యూఆర్ కోడ్ ని వరల్డ్ వైడ్ గా ఫుడ్ అండ్ ట్రావెల్ కి యాక్సెప్ట్ చేశారు. 12 స్లాట్స్ అన్ని కూడా నాన్ వర్కింగ్. 50% లీడర్ కి, 50% టీమ్ కి. ఇక్కడ మెటాఫోర్స్ లో ఏం జరిగిందంటే, 100% లీడర్ కి రెండు వెళ్ళిపోయేటివి. ఇంకా మిగతా అన్ని వాళ్ళకి ఎప్పుడు వస్తాయో తెలియదు. సో అలా జరిగేటివి. సో ఇక్కడ 50% లీడర్ కి, 50% టీమ్ కి 100% న్యాయం జరుగుతుందండి. ప్రతి స్టెప్ లో న్యాయం జరిగేలాగా డిజైన్ చేశారు. స్పీడ్ గా 100% స్పీడ్ గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఒక్క టేబుల్ చాలు మీకు క్లియర్ గా అర్థమవుతుంది మార్కెట్ లో. ఓకేనా. ఇంకా ఇంకా జనాలు అర్థం చేసుకుంది ఏంటంటే, మెటాఫోర్స్ లాగానే ఇది కూడా అవుతుంది కదా అనేది అంటున్నారు. కానీ మెటాఫోర్స్ లాగా ఇది అయ్యే ఛాన్సెస్ లేవు. దాని గురించి ఏదైనా భయాలు ఉంటే మీరు వదిలేయండి. దానికి సంబంధించిన ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఇప్పుడు నాకు మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. లీడర్స్ మాత్రమే అవకాశం ఇస్తున్నా. లీడర్స్ కంటే ఐడియా ఉంటుంది ఏం మాట్లాడాలని చెప్పేసి. ఓకే, ఓన్లీ లీడర్స్ మాట్లాడొచ్చు, మీరు ఏదైనా మాట్లాడొచ్చు దీని గురించి. మనం అక్కడ మెటాఫోర్స్ ని చిన్న చేసామో పెద్ద చేసామో పక్క పెట్టండి, ఉన్న వాస్తవాల గురించి మాట్లాడినాం కాబట్టి. సో అది ఇంకా ఇప్పుడు కూడా మీరు కాయిన్, సిఎస్ కాయిన్ కొని పెట్టుకోండి, ఫ్యూచర్ లో లైఫ్ ఉంటుంది, కాదని కాదు. మంచి జరగవచ్చు ఏదైనా, మనం ఊహించలేం, క్రిప్టోలో ఏది కూడా ఊహించలేం. తీసి పెట్టుకోవచ్చు, నేనైతే సజెస్ట్ చేస్తున్నాను, తీసి పెట్టుకోవచ్చు, కొనొచ్చు అనే సజెస్ట్ చేస్తున్నాను. ఓకే. టాన్ కాయిన్ మాత్రం అసలు మిస్ కావద్దండి. టాన్ 4 టన్నులు, టన్నులు టన్నులు సంపాదించుకోవచ్చు. రైట్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి లీడర్స్, ఫస్ట్ లీడర్స్ మాట్లాడాలి. హోస్టింగ్ లో ఉన్న వాళ్ళు, మేడం, మేడం గారు, మీరు మీ సజెషన్, మీరు చెప్పిన పాయింట్స్ ఎంతవరకు మీకు నచ్చాయి, ఆ పాయింట్స్ లో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగిందా, ఏదైనా క్లియర్ కాలేదా, అది కూడా మాట్లాడుతూ మిగతా వాళ్ళకు, హ్యాండ్ రైజ్ చేసిన ఓకే. వాళ్ళకు మైక్ ఇవ్వండి. ఇస్తాను సార్, మైక్ ఇస్తాను. ఎస్, ఎస్ సార్ మేడం. మీరు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అంతా కూడా. అంటే అసలు మార్కెట్ లో ఏం జరుగుతుంది ఏంటి, ఎస్, ఎస్ అంటే మేడం. క్రిప్టో గురించి తెలవని వాళ్ళకి కూడా ఏంటి అసలు. అంటే కొంతమంది నష్టపోయామంటా ఉంటారు, అది ఎందుకు ఎస్, నష్టపోతున్నారు ఏంటి అనే దాని గురించి మీరు చాలా బాగా చెప్పారు సార్. యాక్చువల్గా ఎస్ ఈ మేడం. టాన్ ప్రాజెక్ట్ లో ఎవరైనా సరే చాలా ప్రాఫిట్స్ అనేది సంపాదించుకోవచ్చు. ఎట్లా అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఇవాళ జరిగిన ఎగ్జాంపుల్. ఎస్ మేడం. మీరు చెప్పారని $3.55, 3.55కి స్వాప్ చేశాను సార్ ఎస్ మేడం. యూఎస్డిటికి. ఓకే. ఇవాళ ఇందాక 3.31కి మళ్ళీ స్వాప్ చేశాను సార్. ఓకే. అది చేస్తే నాకు 40 టన్స్ వచ్చినాయి సార్. సూపర్ మేడం, 40 టన్స్, ఎక్సలెంట్. ఓన్లీ 40 టన్స్. మీరు చెప్పిన దాన్ని నేను తూచా తప్పకుండా చేశాను సార్. జస్ట్ ఎస్, చూశాను, ఎస్, చూసి చేశాను. ఎస్ మేడం. ఎస్ మేడం. ఇట్లా చేసుకుంటే బాగుంటుందని మీరు అన్నారు ఆ రోజు, అదే చేశాను సార్ నేను. ఎస్, ఎస్, అదొక ఇన్కమ్ సోర్స్ మనం డెవలప్ చేసుకునే ప్రాసెస్. అవును సార్. గెయిన్ కావాలి. ఇదేంటంటే ఇదేంటంటే దీని గురించి నేర్చుకోవాలి సార్, సబ్జెక్ట్ ఎస్, నేర్చుకోవాలి. ఒకటి మనకి అంటే ఎలా వస్తుంది ఏంటి అనేసి మనం ఆలోచిస్తా ఉంటే ఆటోమేటిక్ గా ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది సార్. ఎస్ మేడం. అంటే దాని గురించి ఆలోచించకుండా మాకు వచ్చేయాలి అంటే రాదు ఎక్కడైనా సరే. ఎస్ అంటే మేడం. ఎస్ మేడం. ఇదేమి
ఇదేమి పెద్ద విషయం కాదు. ఈ చిన్న చిన్నవి నేర్చుకోగలిగితే అందరూ కూడా ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ సంపాదిస్తారు సార్ ఈ ప్రాజెక్ట్ లో. ఎస్ మేడం. ఎస్ అట్లా మేడం. సార్. ఆ, ఓకే సార్. ఆ, థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ కట్టమూరి పిడుగురాళ్ళ గారు ఉన్నారు సార్, నేను ఇస్తున్నాను ఎస్ సార్. ఎస్ ఎస్ మేడం. ఆ, ఇచ్చాను సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి. మా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు సిఎస్ కాయిన్స్ కి ఈ టాన్ కాయిన్స్ కి కాయిన్స్ సప్లైలో వేరియేషన్ ఉంది కదా. మనదేమో బిలియన్స్ లో చాలా ఉంది, ఉంది. వాళ్ళ మిలియన్స్ లో ఉంది. ఇందాక వేరియేషన్ ఉమ్, చూపించారు కదా. అవును. ప్లస్ మార్కెట్ ఉన్నందువలన ఇప్పుడు మన కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఉమ్, అందువల్ల మార్కెట్ ఉన్నా కానీ సప్లై చేసి అవతల అంటే కంపారిటివ్ గా జస్ట్ నేను అడుగుతున్నా అంటే, వాళ్ళకి ఉమ్. పేమెంట్ గేట్వే ఇంకా లేకపోవచ్చు, కానీ మనకు ఉన్నా కానీ సప్లై ఎక్కువ ఉంది కాబట్టి మనది అప్పుడే అంత బ్రైట్నెస్ గా వచ్చే అంత అవకాశం ఉంది ఆ మార్కెట్ లో అనేది అడుగుతున్నాను సార్. వాళ్ళ సప్లై ఉమ్. తక్కువ కాబట్టి వాళ్ళకి డిమాండ్ క్రియేట్ అవుతుంది. మీకు మన యూబిట్ సప్లై గురించి ఎక్కువ తెలుసు ఉంది మీకు? కదా. ఎస్ సార్, యూబిట్ గురించి మీకు తెలిసి ఉంటది. యూబిట్ విన్నాను సార్. మా ఫ్రెండ్ వాళ్ళు కదా. చేశారు, నేను చేయలేదు. ఎస్ కదా. యూబిట్ సప్లై ఎంత తెలుసా? చాలా తక్కువ. సార్. అంటే సప్లైని మనం పుట్టించడం పెద్ద విషయం కాదు సార్. దానికి ఉన్న ఎకో సిస్టమ్ ని మార్కెట్ లో డిమాండ్ క్రియేట్ చేసేయడం ఇంపార్టెంట్, సప్లై గురించి కాదు. ఇప్పుడు మీరు మార్కెట్ లో చూసుకుంటే చాలా తక్కువ సప్లై ఉన్న కాయిన్స్ కూడా ఉన్నాయి. ఇంకా సిఎస్ కాయినే కాదు, ఇంకా తక్కువ సప్లై ఉన్న కాయిన్స్ చాలా బోల్డ్ అని ఉన్నాయి. తక్కువ కొనడానికి ఇప్పుడు పైసల్లో కూడా మనం కొనొచ్చు దానిలోనే. ఎస్ సార్. పైసలే, రూపాయలు కూడా కాదు. అలాంటి కాయిన్స్ కూడా ఉన్నాయి. కానీ వేస్ట్, ఎందుకు పనికిరావు. అంటే ఈ టెక్నాలజీ ఏమైపోయిందంటే జనాలకి ఒక మైండ్ లో ఒకటి ఉండిపోయి ఉంటది. సప్లై తక్కువ ఉండాలి, రేట్ తక్కువ ఉండాలి, రేపు ఫ్యూచర్ డిమాండ్ రావాలి. ఇది కరెక్ట్ ఫార్ములా. దాని ఫార్ములా గుర్తుపెట్టుకొని కొంటున్నారు. కానీ ఆ ఈకో సిస్టమ్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్ చూసుకుందాం. ఒక షేర్ మార్కెట్ లో ఒక షేర్ వాల్యూ తక్కువ రేట్లో లిస్ట్ అయింది. షేర్లు తక్కువ వదిలాడు. ఏం సార్, తక్కువ వదిలాడు, తక్కువ రేట్లో లిస్ట్ అయింది. కానీ ఫ్యూచర్ ని ఎక్స్పెక్ట్ చేయాలంటే మనకి ఏది ఇంపార్టెంట్ ఇక్కడ? ఆ ప్రాజెక్ట్ హైలైట్ పర్ఫార్మెన్స్, ప్రాజెక్ట్ లో వర్త్ ఇంపార్టెంటా, కాయిన్ షేర్ ప్రైజులు ఇంపార్టెంటా? పెర్ఫార్మెన్స్ మీదనే ఎప్పుడైనా ఉంటది కదా సార్. అంటే ఇది పాయింట్. సో పర్ఫార్మెన్స్ లేకుండా అది ఎంత ఉన్నా వేస్ట్ అని నేను చెప్తున్నా. పర్ఫార్మెన్స్ లేకుండా ఎందుకు వేస్ట్ అవుతుందంటే, ఇప్పుడు సిఎస్ కాయిన్ అనేది సప్లై తక్కువ ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తాను. దానికి ఉన్న మెకానిజం, బర్నింగ్ మెకానిజం కూడా ఉంది, సంతోషం, బాగుంది. కానీ ఏం జరిగిందంటే స్కామ్ జరిగింది. సత్యం కంప్యూటర్స్ గురించి అందరూ తెలుసు. సత్యం కంప్యూటర్స్ ఒకప్పుడు షేర్ మార్కెట్ లోకి వచ్చి దాని షేర్ వాల్యూ కూడా హైయెస్ట్ ఉండి ఎందుకు పడిపోయిన కారణాలు ఏంటంటే అంత ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి. సో మళ్ళీ దాన్ని నిలదొక్కాలంటే ఏం చేయాలి? టేక్ ఓవర్ ఇంకోటి చేసి దాన్ని లేదు, దీన్ని నిజాయితీగా రికవర్ చేసి మళ్ళీ అంత డిమాండ్ క్రియేట్ చేయగలగాలి. అవుతుందా? అయిందా? అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఒకసారి స్కామ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ముందు తీసుకురావడం చాలా కష్టం. సో నేనేం చెప్తున్నానంటే, సిఎస్ కాయిన్ గురించి మనం చెడ్డగా చెప్పట్లేదు. లాడో అనే వ్యక్తి పవర్ఫుల్ వ్యక్తి, నిజంగా చెప్పాలంటే చాలా పవర్ఫుల్ వ్యక్తి, సీరియస్ గా వర్క్ చేసే వ్యక్తి. ఎవరైనా, ఏ దేశమైనా, ఎలాంటి వ్యక్తి అయినా మనం అప్రిషియేట్ చేయాలి మంచిగా చేసే వాళ్ళని. ఆయన గనక ఈ రోజు లేకుండా ఆ కాయిన్ గనక ఇలా కాపాడకుండాంటే రోడ్న పడేవాళ్ళు సార్, దారుణంగా. మెటాఫోర్స్ యూజర్స్, ఇన్వెస్టర్స్ అందరూ కూడా దారుణంగా దెబ్బతినేవాళ్ళు. ఇప్పుడు కూడా దెబ్బతినిపోయారు. పడ్డారు ఇప్పుడు కూడా. కానీ ఎవరైతే కాయిన్స్ తెలివైన వాళ్ళు కరెక్ట్ గా గైడ్ చేసే లీడర్ ఎవరైతే చేశారో వాళ్ళు ఎన్ని టైర్లు కొనాలో అన్ని టైర్లు మినిమం కొని, ఎన్ని కాయిన్స్ హోల్డ్ చేసుకోవాలో, కాయిన్స్ ఎలా సేవ్ చేసుకోవాలో తెలిసిన వాళ్ళు ఈ రోజు సేఫ్ అయ్యారు సార్. ఎవరైతే ఆశపడి టైర్లు కొట్టించారో లీడర్, ఎవరైతే ఆశపడి మరీ 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 స్లాట్లు కొట్టించాడో అతనికి ద్వారా చాలా మంది రోడ్న పడినారు. ఈ రోజు తెలుసుకున్నారు నిజాలు ఏంటనేది చాలా మంది తెలుసు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎక్స్పీరియన్స్. ఇవన్నీ మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్న లోపల ఉంటే నిజాలు ఎప్పటికీ బయటపడవు. నిజమనే తెలియాలి. అసలు ఏంటి నిజం జరుగుతున్నది ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి జనాలు, నేను ఈ రోజు ఈ కంటెంట్ మీద నేను చెప్పదలుచుకున్నది చెప్పాల్సి వచ్చింది సార్. ఏమన్నా బట్ మరి కాయిన్స్ సప్లై ఎక్కువ ఉంది కాబట్టి మనకు మాత్రం అంత తొందరగా డిమాండ్ మాత్రం క్రియేట్ అవ్వగలరా? లేదు, కాయిన్ సప్లై ఎక్కువ గురించి మీరు ఆలోచించకండి. ఎందుకంటే మీరు ఇంకా క్రిప్టోలో కాయిన్ మార్కెట్ లోకి వెళ్ళి అన్ని అబ్జర్వ్ చేయండి. కాయిన్ మార్కెట్ లో కాయిన్ సప్లై ఎంత ఉన్నాయి, అవి ఎలా ఎగిరి పడుతున్నాయా, డౌన్ అవుతున్నాయా, దాని గ్రాఫ్ ఎలా పర్ఫార్మెన్స్ ఉంది, అవన్నీ చూడండి.
ఇక టాన్ కాయిన్ ఎందుకు చెప్తున్నామంటే టాన్ కాయిన్ సప్లై ఉన్నా కానీ టాన్ కాయిన్ కున్న ఈకో సిస్టమ్, లైవ్ ఈకో సిస్టమ్, దానికి ఉన్న డిమాండ్, ఇప్పుడు ఇంకా ఇంకా చాలా డిమాండ్ రాబోతుంది టాన్ కాయిన్ కి. సో ఇవన్నీ మీరు జస్ట్ ఒక 5 years లో తెలిసిపోతుంది ఏంటనేది. ఓకే. మరి మీరు వీసా అనేది ఒకటి చెప్పారు కదా అవును గేట్వేలో. సార్, దుబాయ్ గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేసి వీసా తీసుకోవడానికి టాన్ కాయిన్ ద్వారా యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు మన ఎలన్ మాస్క్ ఎలాగైతే బిట్ కాయిన్, డాజీ కాయిన్ ద్వారా కారు కొనొచ్చు మీరు అని చెప్పాడో, ఇది దుబాయ్ ఓకే. గవర్నమెంట్ టాన్ ద్వారా మీరు వీసా తీసుకోవచ్చు అని యాక్సెప్ట్ చేసింది అనమాట. తర్వాత ఓకే. ఫుడ్ అండ్ ట్రావెల్స్ వీటి కూడా QR కోడ్ ద్వారా టాన్ కాయిన్ యూజ్ చేస్తూ మీరు లైవ్ లో చేసుకోవచ్చు. ఇక్కడ మన ఇండియాలో ఇంకా రాలేదు, అదర్ కంట్రీస్ లో వచ్చేసింది. అంటే వీసా ప్రాసెసింగ్ ఛార్జెస్ కి టాన్ కాయిన్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అండి. సార్ నెక్స్ట్ వచ్చేసి శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ ఇప్పుడే ఒక వార్త అందింది సార్. వార్త చెప్పండి. అదే సార్ 2nex పోయిందని వచ్చింది సార్ ఇప్పుడే. ఏదేది? 2nex సార్, 2nex. క్యూనెక్స్ గురించి ఎప్పుడో చెప్పాను నేను అందరికి కూడా. క్యూనెక్స్ లో మీరు సెంట్రలైజ్ సిస్టమ్ అది చాలా కేర్ఫుల్ గా ఉండండి అని చెప్పేసి. ఎస్ సార్, మీకు చెప్పిన సమాచారం ఏందో చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ మన అందరూ వింటారు, జూమ్ లో ఉన్న వాళ్ళు కూడా. అదే సార్ ఇప్పుడే ఒక ఆయన నాకు నెట్ నేను సార్ మనది మనది ఉంది సార్, మన ఉందిగా టానాని సార్ 22,000 వేసింది సార్. ఆ రోజు స్లాట్ కొన్నాడు. ఆయన కింద ఇంకొక ఆయన వేసిండు, ఇంకొక ఆయన కూడా ఆయన కింద ఇంకొక ఆయన వేసిండు. ఆయన ఇప్పుడే నాకు అది 2nex పోయింది, మీది కూడా పోయింది అంటే మాదేం పోలే, మంచిగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ఏం నీకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పిన. అంటే ఆయన భయపడుతున్నాడు. పోయేది కాదు మనది. ఆయన దాని 24 టాన్లు ఉంటే నేను అమ్మేస్తా అంటే, సరే అమ్ముదు కానీ కొంచెం ఆలోచించుకో, అమ్మినాక నువ్వు లాస్ అయిపోతావు అని చెప్పిన సార్. ఆయన సార్ ఒక ఆయన మార్కెట్ లో చెప్పండి. ఇంకో సార్ ఇంకోటి ఏంటంటే 80,000 పెట్టి సార్ 2nex లో ఒక ఆయన వేసిండు. ఆయన కింద 20,000 వేసిండు, ఆయన కింద ఇంకొక ఆయన కూడా 20,000 వేసిండు, 20,000. ఇంకా ఇప్పుడు ఆన్లైన్ అంటే భయపడుతున్నాడు. ఇంకా అదే ఇప్పుడే నాకు వార్త అంతే సార్, అందుకోసం ఇంకా ఇప్పుడే మీకు చెప్తాం సార్, జూమ్ లోకి వచ్చిన చెప్పిన. సరే ఇప్పుడు మనకు అన్నది చెప్పిన, మనకు టాన్ అనేది చాలా వాల్యూ పెరిగిపోతుంది, చాలాను చూసలేదు, మీకు అర్థమైతలేదు, తక్కువ రావచ్చు. నేను 7వ స్లాట్ ఉన్నా, నాకు 1.60 వచ్చి సార్ పాసింగ్ ఇన్కమ్ ఎవ్రీ 10 days. ఓకే, 10 days సార్. మీకు స్పిల్లోవర్ ఇన్కమ్ రాలేదా? స్పిల్లోవర్ ఇన్కమ్ రాలేదు సార్, స్పిల్లోవర్ ఇన్కమ్ రాలేదు సార్. నాన్ వర్కింగ్ ఇన్కమ్ స్టార్ట్ కాలే, అంటే కొత్తగా వచ్చినారు మీరు. అవును సార్, ఇంకా స్టార్ట్ కాలే, మన పాసింగ్ సార్ 1.60 వచ్చింది. తర్వాత సార్ మళ్ళా సరే 2.60 వచ్చింది. చెప్పిన మీరు కింద చేపిస్తే మీకు ఎక్కువ డబ్బులు కనిపిస్తుంది, మీకు పాసింగ్ ఇన్కమ్ అనేది ఎట్లా దాన్ని బట్టి వాల్యూషన్ వస్తుంది అంటే, వాళ్ళు చాలా మంది ఇంకా అటు ఇటు ఆలోచిస్తుండ్రు. చెప్పిన టాన్ అనేది చాలా పెరిగిపోతుంది, మీరు అర్థమైతలేదు, చేసుకుంటే బ్రహ్మాండంగా అని చెప్తున్నా. అంటే వాళ్ళు ఆలోచిస్తూ భయపడుతున్నారు, ఎన్నో వస్తున్నాయి ఎన్నో పోతున్నాయి కదా, చాలా చూసి దాన్ని భయపడుతున్నారు. ఓకే, పర్లేదు, నో ప్రాబ్లం. అందరికి నిజాలు తెలుస్తాయి. వెయిట్ అండ్ సీ, మీరేం టెన్షన్ పడకండి, గ్రౌండ్ వర్క్ చేసుకోండి, ఉన్న విషయం క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పండి. డీసెంట్రలైజ్ లో ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, మీ ఫండ్ ఎవరు తీసుకెళ్లలేరు, ఈ వెబ్సైట్ ని క్లోజ్ చేయరు. ఇమ్మీడియట్ గా క్షణాల్లో ఎవరు వ్యాలెట్ కి వాళ్ళకు ఫండ్ వెళ్ళిపోతుంటది. ఎప్పటికప్పుడు క్యాష్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ హోల్డ్ చేసే అవకాశం ఎవరికి లేదు, హోల్డ్ చేసే విధానం లేదు. కాబట్టి మీరు విత్డ్రా చేస్తేనే మీ ఫండ్ వస్తుంది, లేకపోతే రాదు అనేది ఉండదు. కాబట్టి నో టెన్షన్, ROI సిస్టమ్ కాదు ఇది. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మేడం వెంకటేశ్వరరావు అనుకుంటాను. వెంకటేశ్వరరావు గారికి ఇచ్చాను సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నా డౌన్ లైన్ లో ఒక ఆయన వైజాగ్ అన్ఫీజ్ అయింది సార్, ఫీజ్ అయింది 6 level. ఓకే, నా డౌన్ లైన్ లో అతను అడిగారు. అయితే చెప్పండి. ఆయన అడిగారండి, అడిగితే ఇది 6 times రావాలి కదా. నేనేమన్నానంటే, నువ్వు రిఫరల్ చేస్తున్నావు, వర్కింగ్ చేస్తున్నావు కదా, దానివల్ల ఫ్రీజ్ అయింది అని చెప్పాను. లేదు, ఆ ఫ్రీజ్ అవ్వడానికి కారణం ఏంటంటే కండిషన్స్ మీరు చదువుకోవాలి. ఇక్కడ కండిషన్స్ ఏమున్నాయంటే,
మీరు ఏదైతే స్లాట్ ఒకటోది కూడా ఫ్రీజ్ అవుతుంది, రెండోది అవుతుంది, ఆ, ఆ. మూడోది అవుతుంది, ఉమ్, అన్ని కూడా అవుతాయి, 12ది ఒకటి అవ్వదు. అక్కడ కారణం ఉమ్, ఏంటంటే ఎవరైతే 6 వరకు ఉన్నారో 5 వరకు ఉన్నారో, అంటే ఏదైతే స్లాట్ లాస్ట్ లో ఉందో, ఇప్పుడు మీ ఫ్రెండ్ కి 6లో ఉన్నాడు, ఆయన లాస్ట్ లో 6 ఉంది. అవునవును. ఈ 6ది 4 స్పిల్స్ వస్తే అంటే 2x అవుతుంది. 4 స్పిల్స్ వస్తే ఉమ్, 2x అవుతుంది. ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి. ఉమ్. ఎప్పుడైతే 2x వరకు ఇక్కడ ఐడి ఎగ్జిట్ అయిపోతుంది, ఇక్కడ ఓకే, ఓకే. మెటాఫోర్స్ లాగా అన్లిమిటెడ్ గా సంపాదించుకొని వర్క్ చేయకుండా తినే అవకాశం కల్పించకుండా ఏం చేశాడంటే అందరికి ఇన్కమ్ షేర్ చేశాడు. మెటాఫోర్స్ అందరికి ఇన్కమ్ రాదు, ఇక్కడ అందరికి ఇన్కమ్ షేర్ అయ్యేలాగా ఏం కాపాడాడంటే నాన్ వర్కర్ ని 2x చేస్తాడు. వర్కింగ్ చేసే వాళ్ళను కూడా అప్గ్రేడ్ కాకుండా ఉంటే అక్కడికి వాళ్ళని ఫ్రీజ్ చేస్తాడు. అంటే మీ ఓకే, ఫ్రెండ్ ఓకే. చేసిన పని ఏంటి, ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు కానీ వర్క్ చేస్తున్నారు. 6లో వచ్చేసరికి 4 డాట్లు పడుకుందుకు 3 డాట్లు పడినప్పుడే 7ది కొనాలి. ఆ, అందరూ కూడా ఓకే. గుర్తుపెట్టుకోండి, అందరూ వినండి సార్, జూమ్ లో ఉన్న వాళ్ళు కూడా అందరూ. ఎవరైతే లాస్ట్ స్లాట్ ఉంటారో 4 డాట్లు ఫిల్అప్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే ఫ్రీజ్ అవుతుంది 4ది. అంటే ఏంటి, 6ది లో ఉంటే 6ది, 4లో ఉంటే 4, 3లో ఉంటే 3, ఏ స్లాట్ ఉంటుంది. మీరు ఇమీడియట్ గా నెక్స్ట్ స్లాట్ అప్గ్రేడ్ కావాలి. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడైనా కావచ్చు, నో ప్రాబ్లం. మళ్ళీ అది అలా వన్ వర్కింగ్, 2 వర్కింగ్, 3, 4, 5 వరకు వస్తాయి ఇప్పుడు కూడా ఇన్కమ్ వర్క్ చేసుకుంటే. 6లో రాదు. ఓకే, ఎందుకు రాదు, 7 ఓకే. కొనాల్సిందే. 7 కొంటేనే మళ్ళీ 6లో ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, అది చెప్పండి. ఓకే, ఓకే సార్. సార్ అదొకటాను, నా డౌన్లైన్ లో శ్రీకాకుళం అండి ఒకసారి వచ్చారు. ఆ, 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 జూలై 20th జాయిన్ అయ్యారు సార్. ఓకే ఇప్పటికే $253 వచ్చినాయి సార్. ఓ సూపర్ సార్. ఏ స్లాట్ తో వచ్చారు 76 సార్? 6 సిక్స్త్ 6 6 సిక్స్త్ వచ్చి అంత 20 ఇన్కమ్ days వచ్చిందా? అయింది. సూపర్ సార్. 76 టర్మ్స్ వచ్చినాయండి. మంచిది మంచిది, చాలా సంతోషం. 20 days కి ఆయన నేను పెట్టిందే 70 టర్న్స్ పెట్టింటాడు ఆ రోజు లెవెల్. అవునవును, మీరు ఐడి ఓపెన్ 22 చేయండి సార్. వచ్చాయంటే 20 days కే 2x, అంటే ఆయన పెట్టింది ఆయనకు వచ్చేసింది. సూపర్ సార్. వచ్చేసింది, ఆల్రెడీ వచ్చేది 20 days లో వచ్చేసింది. ఎస్ సార్, ఎస్ సార్, సూపర్ సూపర్, ఎక్సలెంట్. ఓకే ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మధుసూదన్ గారికి సరే ఇచ్చాను. సార్, ఇంకా లీడర్స్ ముందుకు రావాలి. లీడర్స్ ఎంత ముందుకు వచ్చి మాట్లాడితే మీ ఫీల్డ్ లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, మీరు ఇంకా కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉన్నా, ఏదైనా ఉన్నా నాతో ఇప్పుడు పంచుకోవడానికి ముందుకు రండి, మాట్లాడండి. మధుసూదన్ సార్ మాట్లాడొచ్చు. ఎస్, ఓకే. మహి సార్కి ఇవ్వండి మేడం. హలో, మధు సార్ మాట్లాడండి. మహి సార్తో మళ్ళీ మాట్లాడదాం. మధు సార్ చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. సేమ్ డౌట్ ఇందాక అడిగారు, నాదే అదే డౌట్ అన్నట్టు. యాక్చువల్ గా 3rd లెవెల్ అవునా? అన్ఫ్రీజ్. ఎస్ ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి సార్, అది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. మీరు పీడిఎఫ్ లో ఉన్నాయి అవి క్లియర్ గా, పీడిఎఫ్ చదువుకోండి ఒకసారి క్లియర్ గా. నా వీడియోస్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. మిస్టర్ స్వామి G9 అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ వీడియోస్ అని క్లిక్ చేయండి, అన్ని క్లియర్ గా 1 by 1 ఉంటాయి, ఏది కావాలన్నా. ఓకే ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. మహి సార్ మాట్లాడొచ్చు సార్. లీడర్స్ ముఖ్యంగా మహేష్ సార్ ముందుకు రావాలి. ఇచ్చాను. హలో, Yes, sir. నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే. సరే, నాకు లాస్ట్ 20 to 30th ప్యాసివ్ ఇన్కమ్ 200 లీడర్స్ లో 92 టోన్స్ వచ్చాయి సార్. సూపర్ సార్, సూపర్. ఓకే, అంటే ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ ఇప్పుడు 1st to 10th వచ్చేసేసి 82 వచ్చాయి. సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్. 10 days కి 10 days కి 200 లో నాది 34 లో ఉండింది. టాప్ 200. ఎస్ ఎస్ ఎస్, రెండు కలిపి నియర్లీ 200 2 weeks 2 పేమెంట్లు. 20 days కి నా 20 days కి. వర్కింగ్ వచ్చేసేసి more than $3,000 వచ్చాయి టోటల్. బాబా, ఎక్సలెంట్ సార్, బిగ్ కంగ్రాచులేషన్స్. $3,000 అంటే లేదు, 1 month కి మొత్తం పాయస్ అది కలిపి $4,000 వచ్చాయి. $4,000 అంటే ఎన్ని INR లో ఎంత సార్? INR లో 3,80,000. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. ఎంత 20 days కి? 23 days నేను జాయిన్ అయింది June 20 అనుకోండి. అంటే మీరు ఇంత ఇన్కమ్ ఏ ప్రాజెక్ట్ లో తీసుకున్నారా ఇది వరకు? ఏది తీసుకోలేదు సార్, ఏది తీసుకోలేదు. అది ఇంకా ఫ్యూచర్ లో పెరిగితే ఇంకా రేట్ పెరుగుతుంది, ఇంకా డబుల్ అయిపోతుంది మీ ఇన్కమ్. నా అసోసియేట్ అనంతపూర్ కిరణ్ నాకన్నా ఎక్కువ తీసుకున్నాడు. మీ డౌన్ లైనే. కిరణ్ సార్ ఉన్నాడు ఇప్పుడు మీటింగ్ లో.
నిజంగా. లీడర్స్ ముందుకు ఆ, రావాలి, లీడర్స్ మాట్లాడాలి ముఖ్యంగా. లీడర్స్ సో వస్తే ముందుకి. చెప్పండి. నా మీరు ఈ రోజు 12 మీరు స్లాట్ ఈ రోజు అడిగిన డౌట్స్ కి ఈ రోజు నేను జూమ్ అంతా కండక్ట్ చేశాను. మీరు ఈ రోజు మార్నింగ్ నాకు డౌట్స్ అడిగారు కదా, దాన్ని బేస్ చేసుకుని అడిగాను జూమ్ అడిగాను. కండక్ట్ చేశాను. ఉమ్. అదే అదే థ్యాంక్ యూ వెరీ మార్కెట్ లో మచ్. ఏమి వినపడుతున్నాయి, దీని గురించి క్లారిటీ ఇవ్వండి అన్నారు అదే కాబట్టి నేను క్లారిటీ ఇచ్చాను. అది అదే ఎస్ సార్. ఓకే అర్థమైందా ఓకే. సార్? క్లారిటీ అయిందా? క్లారిటీ అయిందా మీకు? క్లారిటీ అయింది. ఒక వీడియో మీరు జియోటెస్ లో కానీ లేదా కాయింటిసెస్ లో కానీ ఎస్ ఎస్, అది కూడా ట్రాన్స్ఫర్ పెడతా. చేసేదాన్ని ఒకటి ఎస్ పెట్టండి. ఎస్ ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. సో 24 hours పార్ట్ అంటే 7 దీంట్లోనే ఉన్నాను 20 days నుంచి. సూపర్ సార్, సూపర్. మీ ఏజ్ కి మీరు కష్టపడేదానికి నిజంగా ఫలితం వచ్చేసింది. రైట్ వే అనేది దొరికిందా టార్గెట్ లేదా మీకు మీకు చెప్పాను అనిపిస్తుందా? కదా, రైట్ వే అనేది 100% కనపడిందా? ఎస్ అది ఎస్ ఎస్ ఉంది కాబట్టి ముందుకు వెళ్తున్నాం కదా. ఎస్ మీకు ఎస్ చెప్పాను ఎస్ కదా నా టార్గెట్ 6 months లో నా డౌన్ లో 112 tables కంప్లీట్ చేస్తాను అనేసి. ఎస్ సార్. ఎస్ సార్. అవుతుంది కంపల్సరీ అవుతుంది. ఆల్రెడీ అందరూ నాది కూడా 12 కంప్లీట్. మంచి ఇన్కమ్ గెయిన్ అవుతారు. అదే నాది 12 అయిపోయింది. నా డౌన్ లో 11 ఇద్దరు అయిపోయారు అప్పుడే. అవును సార్. సూపర్ సార్. సో రేపు ఈ వీక్ ఎండింగ్ కిరణ్ 12 కంప్లీట్ చేస్తాడు. ఎస్ సార్. అట్లా 1 by 1 వెళ్తా. 1. ఓకే సూపర్. కిరణ్ సార్ ఉంది ఇప్పుడు రెడీగా. ఓకే ఓకే ఓకే. సార్. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ట్రైనింగ్ బేస్డ్ లో లీడర్స్ డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను సార్. ఎస్ సార్. అదే గ్రౌండ్ వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో అది మనం వాళ్ళు ఎంత స్లాట్ తో అదే వచ్చారా అదే అనేది ఇంపార్టెంట్ కాదు. మెంబర్ ఇక్కడ వచ్చి ఎంటర్ అయ్యారా, యాక్టివేట్ అదే అయ్యారా, అదే. అది ఇంపార్టెంట్. ఓకే అదే ఈ రోజు నా ఫ్రెండ్ అలాబగస్ అని పొద్దుటూరు జస్ట్ సార్. 4 flats లో ఉన్నాడు. 200 లో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. టాప్ 200 లో ఉన్నాడు. ఓకే సూపర్ సార్. టాప్ 200 లో ఉన్నాడు. వర్క్ ఇక్కడ మెయిన్ ఎక్సలెంట్. ఎన్ని స్లాట్లు అనేది కాదు, డైరెక్ట్ స్పాన్సర్ ప్లస్ ఇన్కమ్ అది ఇది అది ఉండే అది కదా. పాటించాలి మనం. ఎస్. అదే. ఆ అబ్బాయి 4 days లో 17 డైరెక్ట్ స్పాన్సర్ చేశాడు. ఓ సూపర్ సార్. సో ఇన్కమ్ కూడా ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది కదా. అదే అక్కడ దాన్ని బేస్ చేసుకుని ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ప్యాసివ్ ఇన్కమ్ కానీ ఏ టు అని జెడ్ అన్ని ఇన్కమ్స్ అని దాని మీద డిపెండ్ అయ్యే పనిచేస్తాయి. అదే వర్క్ స్టార్ట్ చేసి 3 days లోనే టాప్ 200 లో కనిపిస్తా ఉంది ఇప్పుడు ఐడియా. ఎస్ సార్. సూపర్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో మరి ఇంకా ఎవరైనా మీ మార్కెట్ లో జరిగే ఇబ్బందులు, దీనికి సంబంధించిన డౌట్స్ ఏదైనా ఉన్నా మాట్లాడొచ్చు. సో నేను ఆల్మోస్ట్ లీడర్స్ కి మాట్లాడడానికి ముందు రండి అని చెప్తున్నాను. సో లీడర్స్ కాకపోయినా మీరు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే, లేదా నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ పైన డౌట్ ఉంటే కూడా మీరు అడగొచ్చు. సార్ లక్ష్మి సార్. ఈ లక్ష్మి గారు ఎవరో తెలియదు, మన టీం కాదు. సరే ఇవ్వండి ఒకసారి. ఓకే. హలో లక్ష్మి గారు. ఇవ్వండి మేడం. ఇచ్చాను సార్ ఇచ్చాను. చెప్పండి మేడం, ఎవరండి? సార్ నాకు లింక్ పెట్టారు సార్ వేరే వాళ్ళు. ఓకే అంటే మేము దాంట్లో నష్టపోయాం సార్, అందుకోసం. ఏది మేడం? అదే సార్ మొన్న పెట్టారు కదా యూబిట్లు. యూబిటా? సరే అది ఇది ఏదో ఇది ఎవరెవరో వస్తుంటారు అంతా డిస్టర్బ్ చేయడానికి. వీళ్ళకు అడిగేది తెలియదు, మాట్లాడేది తెలియదు. యూబిట్ పెట్టారంట, ఎవరు పెట్టారో తెలియదు. సర్లేండి, వదిలేయండి. ఓకే, అందుకే నాకు డౌట్ వస్తుంది, ఆ పేర్లు చూస్తేనే డౌట్ వస్తుంది. అదే అసలు చేసేస్తాను. మనకు యూబిట్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఎవరో పెట్టారంట, నష్టపోయారట. మనకెందుకు అడుగుతున్నారు, ఈ జూమ్ లో ఎందుకు అడుగుతున్నారు అర్థం కాదు. ఓకే. అదే చేయాలని అనుకుంటాను. ఓకే అదే సార్. ఎస్ మేడం. ఓకే సార్, అయిపోయింది సార్. ఇంకా థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. అదే క్లోజ్ చేద్దాం. Thank you, ఇది sir. వీడియో జూమ్ అంతా రికార్డ్ అయ్యి యూట్యూబ్ లో పెట్టేస్తాను. చాలా మందికి కూడా కొంచెం Okay. క్లారిటీ వస్తుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీకు Thank you. మొన్న వచ్చిన 12th ఇన్కమ్ జనరేట్ అయింది కదా మీకు, నాన్ వర్కింగ్ ఇన్కమ్. అవును సార్, అవును సార్. ఒకసారి మీకు వచ్చిన ఇన్కమ్ ఎంత మేడం? Friday టోటల్ టర్న్స్ ఎన్ని వచ్చాయి ఒకసారి చెప్పగలరా నాన్ వర్కింగ్ లో? నాకు 1836 వచ్చినాయి సార్ ఇప్పటి వరకు. 1836. 1836 టర్న్స్ వచ్చాయి నాన్ వర్కింగ్ లో. అవును సార్. సూపర్ మేడం. ఎక్సలెంట్. అవును సార్. ఓకే
ఓకే మేడం, సార్ కంగ్రాచులేషన్స్, అశోక్ ఆల్ ద కుమార్ బెస్ట్, గారు ఇంకా రావాలి. అశోక్ కుమార్ గారు రైట్ చేశారు సార్. అశోక్ కుమార్ సార్, సార్ మాట్లాడండి సార్. సార్ ఇచ్చాను మ్యూట్. ఆ, సార్ అశోక్ సార్. హలో హలో సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే 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 సార్, చెప్పండి సార్. ఏమన్నా సార్ మీకు ఒక డౌట్ నిన్న చెప్పాను కదా, దాని గురించి ఏమైనా చెప్తారేమో. సార్ అదే ఏది? సార్, అదే. నాకు ఆగస్ట్ 1 నాడు 200 టన్స్ పడింది. తర్వాత ఒకటి రెఫర్ చేశాను, నాకు 9th మొన్న 9వ తారీఖు వరకు కూడా నాకు 36 స్టార్టింగ్ కనబడి, తర్వాత 18 కనబడింది. అది టాప్ 200 లో. కానీ అవును, అది చెప్పారు నాకు. ఎఫెక్ట్ కాలేదు, అది ఎఫెక్ట్ కాలేదు నిన్న. లాస్ట్ ఒక అంటే 1-2 అవర్స్ ముందు కూడా కనబడింది నాకు. 1-2 అవర్స్ ముందు కూడా కనబడింది. ఓకే, నాకు ఒకసారి మీరు స్క్రీన్ షాట్ పెట్టేసి ఒకసారి నాకు వీడియో పెట్టినా కాల్ చేయండి, నేను పెట్టినా. చెప్తాను. అదే వీడియో కాల్ చేయండి, ఓకే. స్క్రీన్ షేర్ చేయండి, నేను ఓకే. మాట్లాడదాం దాని గురించి. మీకు కూడా మొన్న వచ్చాయి కదా 12 వచ్చాయి, 12, 11 ఇన్కమ్ అవును జనరేట్ అవును అయింది కదా నాన్ వర్కింగ్ లో. అవును ఎంత వచ్చింది సార్ అవును. ఇన్కమ్ మొత్తం మీకు ఇప్పుడు? అంటే స్టార్టింగ్ నుంచా టాన్స్ ఎన్ని వచ్చాయి ఏంటున్నా, టోటల్ టాన్స్ టోటల్ చెప్తాను. వర్క్ ఒకటి చేయకుండా? 1225 ఒకటి వచ్చింది, 1005 ఒకటి, 2 ఐడీలు అన్ని 12 స్లాట్స్ కంప్లీట్ అయింది. 12లో 2 జస్ట్ వచ్చాయా? 12లో 2 వచ్చాయి. అంటే 2 అంటే ఒకటి నాదే అనుకోండి, నా ఐడి. ఇంకోటి 1271 ఓకే, 11 లో కూడా వచ్చేసి ఒక 1271 ఒకటి వచ్చింది సార్ ఒక మొత్తం ఐడిలో. 1271. ఇంకో ఐడిలో 1271 ఒక ఐడిలో. సూపర్ సార్. ఇది ఎప్పుడు అంటే 31st మే జాయినింగ్. దాదాపు మీకు వచ్చిన ఇన్కమ్ 4 లక్షలు 1271. అక్కడికి 4 లక్షలు అప్రాక్సిమేట్ గా వచ్చేసింది. సూపర్ సార్. ఎన్ని డేస్ లో? 31st అంటే ఒక 2 నెలలు, ఒక 10 days ఉన్నాయి. మొత్తం 2 70 నెలల్లో రోజులు, మీ పెట్టిన 70 రోజులు, క్యాపిటల్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. 70 రోజులు, 70 ఓకే రోజులు ఓకే అనుకోండి. ఓకే. ఇంకో సూపర్ సార్. వచ్చి ఇంకో ఐడి 1005. అది అది ఓకే జస్ట్ 2 months అవుతుంది. ఓకే ఓకే 60 days. సూపర్ సార్, సూపర్. సో మీరు ఒకసారి నాకు ఇది చేయండి, ఆ స్క్రీన్ షాట్ పెట్టి చేయండి, నేను ఒకసారి చెక్ చేస్తాను ఏంటనేది. ఓకే సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ జూమ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో అందరూ కూడా ఓపికగా విన్నారు, తెలుసుకున్నారు, చాలా సమాచారం తెలుసుకున్నారు అనుకుంటాను. సో దీనిపైన ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా, నేను పెట్టే ఈ వీడియో ఏదైతే ఉంటుందో యూట్యూబ్ లో, దాన్ని మీరు కామెంట్ చేయండి. అక్కడ ఏదైనా ఉన్నా షేర్ చేయండి ఫ్రెండ్స్ కి, క్లారిటీగా ఏంటనేది తెలుసుకుంటారు. సో ఏది కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు మార్కెట్ లో. సో ఎవరిని మనకు శత్రువులు అయితే కాదు, కానీ ఉన్న విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను క్లియర్ కంటెంట్ ఇచ్చాను. సో దాని పట్ల మీకు ఏదైనా అభ్యంతరాలు ఉన్నా నాకు చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.